రొటీన్ ఇంక పొద్దున్న లేసినామా రాత్రి రైట్. సో, మార్నింగ్ ఎళ్ళేసి ఈవినింగ్ దాకా మళ్ళీ రావడం అంటే వేరే పనేం లేదు సార్ ఇగ. లేసినామా ఆహ్, జ డ్రెస్ ఏసుకున్నామా, మళ్ళీ సర్దుకున్నామా, టిఫిన్ బాక్స్ కట్టుకున్నామా, పోయినామా, కూర్చున్నామా, అక్కడ వర్క్ చేసినామా, వచ్చినామా. ఇదే రొటీన్ లైఫ్. సో, అలాంటి టైంలో సో, ఒక ఫ్రెండ్ ద్వారా బ్యాక్ ఎండ్ నుండి సో, కోఆపరేటివ్ సొసైటీ అని జెప్పేసి, ముద్రా కోఆపరేటివ్ సొసైటీ అని జెప్పేసి తెలంగాణ, ఏపీలలో సో, 2 చోట్ల ఇవేవైతే ఉన్నాయో ఈ ముద్రా కోఆపరేటివ్ అనేది ఒక పర్సన్ సో, చిత్తూరుకి సంబంధించిన ఆయన. సో, సొసైటీ పెట్టేసి మనిషి దగ్గర 50,000 తీసుకోవడం జరిగింది సార్. పర్ హెడ్ దగ్గర 50,000 కట్టి సో, మేమేం కట్టి తర్వాత బ్యాంక్ అయితది. మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ లేదంటే తెలంగాణ గ్రామీణ బ్యాంక్. సో, ఇప్పుడు ఏవైతే బ్యాంక్స్ ఉన్నాయో కోఆపరేటివ్ సొసైటీ టు బ్యాంక్స్ అయినాయో సో, అట్లా ఎళ్తే మినిమమ్ ఒక 30,000 వస్తది. తర్వాత 1, 2 ఇయర్స్‌లో మన లైఫ్‌లు బాగుంటాయి అని చెప్పేసి బ్యాక్ ఎండ్ నుండి కూడా ఎళ్ళడం జరిగింది. సో, అక్కడ జస్ట్ 1, 2 ఇయర్స్ కరోనా రాకముందు సార్ ఇవంతా. సో, 1, 2 ఇయర్స్ కాంగానే కంప్లీట్‌గా సో, ఆ జాబ్ గూడా 12,000 జీతం సార్. యాజ్ ఏ పీఓగా ఆర్ అకౌంటెంట్‌గా ఒక 12,000 సాలరీ ఇవ్వడం జరిగింది. సో, ఒకసారి ఆలోచించండి. సో, ఓ అవకాశం వస్తే లైఫ్ మారుతదనుకోని సో, ఏ అవకాశాన్ని కూడా వదలలేదు సార్. బట్ అదే టైంలో కరోనా వచ్చి ఏదైతే సొసైటీ ఉందో కంప్లీట్‌గా స్వీట్ అండ్ షార్ట్ టైమ్‌లోనే అంటే ఒక 2-3 ఇయర్స్‌లోనే సో, అతను ఎవరైతే ఉన్నారో మినిమమ్‌లో మినిమమ్ ఒక 10 నుండి ఒక 50-100 కోట్లు సార్. 10-50 కోట్లు ఎర్న్ చేసుకొని, ల్యాండ్ తీసుకొని, కార్లు తీసుకొని, మా డబ్బులతోటి ఒక లగ్జరీ లైఫ్ లీడ్ చేసుకొని, కంప్లీట్‌గా కరోనా టైంలో ఆ సొసైటీని మూసేయడం జరిగింది. అంటే ఎత్తేసిండింక. బోర్డ్ తిప్పేసిండు. సో, అక్కడ లాస్ అయినామని అప్పుడు తర్వాత తెలిసింది. తర్వాత అయినా పర్లేదు. సో, బతకాలి గాబట్టి ఏదో ఒక దారి ఉంది అని జెప్పేసి మళ్ళీ ఇదే హైదరాబాద్‌లో సో, ఇదే హైదరాబాద్‌లో మళ్ళీ సో, మనకు ఉప్పల్‌లో సో, బజాజ్ ఈఎంఐ కన్వర్షన్ మీ అందరికి ఐడియా ఉంటది. సో, మనకు మొబైల్ గావాలన్నా, ఫ్రిడ్జ్ గావాలన్నా, ఏసీ గావాలన్నా, కూలర్ గావాలన్నా, ఏది గావాలన్నా సో, మనం ఈఎంఐలలోకెళ్ళి తెచ్చుకుంటాం. సో, అదే విధంగా నేను గూడా అదే ఈఎంఐ కన్వర్షన్‌గా సో, 12 గంటలు డ్యూటీ సార్. పొద్దున 10 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు. 10 గంటల వరకు. సో, 10-10. సో, వేరే ప్రపంచంతోటి సంబంధం లేదు సార్. నేను లేసే టైంకి మా ఇంటి పక్కన ఉన్నోళ్ళందరూ డ్యూటీకెళ్ళిపోయేటోళ్ళు, పనులకెళ్ళిపోయేటోళ్ళు. మళ్ళీ నేను రాత్రి ఇంటికొచ్చేటికల్లా వాళ్ళందరూ పడుకునేటోళ్ళు. అంటే ఏదో గిల్టీ ఫీలింగ్ ఏకాకిలాగా మనం అంటాం గదా! ఏదో ఉన్నామా అంటే ఉన్నాం, లేనంటే లేనట్టు. సో, అట్లా జాబ్ చేస్తున్న టైంలో సో, నన్ను ఈ ప్లాట్‌ఫార్మ్‌ని ఇంట్రొడ్యూస్ జేసింది. సో, సార్ పేరు నర్సింగ్. సో, బీటెక్ కాలేజ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్. సో, సార్ జెప్పిందేంటంటే, "అరే మామ ఇగ ఒక మంచి ఆపర్చునిటీ ఉంది. ఒక ఎక్సలెంట్ ఒక కంపెనీ ఉందిరా, బాగుందిరా, పట్టుకుంటే మన లైఫ్ మారుతదంటే" సో, నేను బిలీవ్ జేయలేదు సార్. వై బికాజ్ అంటే 2016, 17లోనే సో, నేను గూడా చైన్ సిస్టమ్, మనీ పూలింగ్ స్కీమ్స్‌లలో ఒక 4 కంపెనీలలో డబ్బులు గట్టి మోసపోయా. సో, అందులో చాలా మందికి అవేర్‌నెస్ ఉన్నది ఒక 2 కంపెనీలుండొచ్చు మేబీ. సో, అందులో ఒకటి 20,000 కట్టడం జరిగింది. అందులో సూటు, సూట్ క్లాతు, నాట్ సూటు, సూట్ క్లాతు, సో, శారీ అండ్ ఒక 4 డిన్నర్ సెట్‌లు. 4 డిన్నర్ సెట్‌లు మీన్స్ ఒక 2 ప్లేట్లు, లేదంటే ఒక 2 గ్లాసులు, సో, చెంచాలు అలాంటివి ఒక డిన్నర్ సెట్. సో, ఇది రాంగానే మా ఫ్రెండ్ ఏమన్నాడంటే, "అరే! మనకు లగ్జరీ లైఫ్ ఇంక మా టర్నింగ్ పాయింట్ అయిపోయింది. ఖాళీ 20,000 కట్టేస్తే మనకు సో, కూర్చున్న దగ్గర పైసలొస్తాయి" అని జెప్పాడండి. సో, ఇక్కడ సో, నేను కట్టడమే గాకుండా మా ఫ్రెండ్‌ది గూడా నేనే కొట్టడం జరిగిందనమాట. సో, చూస్తే వాళ్ళకి జెప్పాం, వీళ్ళకి జెప్పాం, ఒక నలుగురికి జెప్పాం, 10 మందికి జెప్పాం. ఒక 6 నెలలు సార్. సో, మీటింగ్‌లకన్నారు, మీటింగ్‌లకెళ్ళాము, అన్నీ జేశాం. బట్ ఒక్క రూపాయి గూడా రాలేదు. సో, ఎందుకు రాలేదని నన్నెవరైతే జాయిన్ చేసిరో ఆయనకడిగితే, "సార్ మీరైతే కట్టిర్రు గానీ, మీరెవరి చేత కట్టియలే గదా! అందుకనే మీకు డబ్బులు రాలే. మీకు డబ్బులు రావాలంటే లెఫ్ట్, రైటు ఇద్దరు సరిపోవాలి. అదే విధంగా ఇంకా డబ్బు గావాలంటే సో, వాళ్ళు గూడా ఇంకో ఇద్దరి చేత కట్టియాలి." అప్పుడు అర్థమైంది సార్. అరే! మనం చైన్ సిస్టమ్‌లో ఆల్రెడీ 20,000 పోయినాయి. తర్వాత ఇంకో కంపెనీ సో, డిజిటల్ పరంగా సో, కంప్యూటర్ సర్టిఫికేట్స్ బేస్ చేసుకొని సో, అందులోను అన్న నువ్వు ఎంబీఏ చేసుకున్నావు కదా! బయట ఏదైతే ఇంటర్వ్యూస్‌కెళ్తావో అప్పుడు ఖచ్చితంగా నీకు సర్టిఫికేట్‌లు కావాలి గదా! ఖచ్చితంగా మన దగ్గర ఆన్‌లైన్‌లో ఉన్నాయన్న మొత్తం డిజిటల్ క్లాసులొస్తున్నాయి ఇప్పుడు. సో, ఓరల్‌గా ఎవరు చెప్తలేరంటే, సరే నిజమే కదా! అనుకోని సో, ఒక 2,500 అక్కడ ఆయనకు పే చేయడం జరిగింది సార్. సో, ఆయన గూడా అన్నదేంటంటే, "అన్న ఇగ ఇందులో మస్తు లక్షలొస్తాయి.
మంచి డబ్బులొస్తాయి. సో, నువ్వు చేయాల్సింది ఒకటొకటి. సో, మీ ఫ్రెండ్స్, రిలేషన్, నేబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ఒక ఇద్దరిద్దరికి 2500, 2500 కట్టియాలన్నాడు. సో, మళ్ళీ ఆ కంపెనీ గూడా పోయింది. మళ్ళీ ముచ్చటగా మూడోదన్నట్టు, సో, "అన్నా నీకు భారతదేశపు డబ్బులు తినే అవకాశం లేదు. సో, నేను తెచ్చిన ప్లాన్ ఎక్సలెంట్ ఉంటది. సో, వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్, సింగిల్ ఇన్వెస్ట్‌మెంట్. సో, ఎంత అంటే రూ. 2250 కట్టాలి. సో, ఇది ఎక్కడి నుండి వస్తున్నాయంటే, సో, ఇది అమెరికన్ కంపెనీ. అమెరికన్ డాలర్ రూపంలో వస్తది. సో, ఒకసారి ఆలోచించండి. సో, ఫస్ట్ కట్టింది ఇన్వెస్ట్‌మెంటే. సెకండ్ కట్టింది ఇన్వెస్ట్‌మెంటే. థర్డ్ కట్టింది కూడా ఇన్వెస్ట్‌మెంటే. సో, ఇట్లా అమెరికన్ డాలర్‌లొస్తాయి. నువ్వు ఒక 10 ఇయర్స్ తర్వాత చిరంజీవి వాళ్ళ ఇంటి పక్కన ఇల్లు కడతావు. అదేవిధంగా ఒక ఏమంటారు వోల్వో, జాగ్వార్, బెంజ్, ఆడి కార్లలో లీడ్ చేస్తావు, తిరుగుతావు. సో, నీకసలు డోకా ఉండదు. ఇంక మీ వంశంలోనే ఇప్పటికి పేదరికం ఉండదు. సో, అనేక రకాల డైలాగులు కొట్టి సో, కట్టించుకోవడం జరిగింది. సో, అయినా పర్లేదు. సో, ఏమో మిడిల్ క్లాస్ వాడు ఒక్కడే సో, ఆశాజీవి కాబట్టి చెప్పలేం. ఎక్కడి నుండి ఏ రాయి తాకుతదో తెలవదు కాబట్టి, సో, పోనీ అని చెప్పేసి రూ. 2250 కూడా కట్టడం జరిగింది. సో, అయినా మారలే. సో, ఆడు గూడా నా దగ్గర 2250 కట్టించుకున్నాడు. వారం తర్వాతనే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. సరే పోయాం, మోసం పోయాం అనుకోని మళ్ళీ అనుకోని సో, మళ్ళీ సో, ఇవన్నీ ఇందాక చెప్పిన 3 కంపెనీలు సో, చైన్ సిస్టమ్, పెయిరింగ్ అంటే జత, లెఫ్ట్ టు రైట్ కాన్సెప్ట్‌లో సార్. బట్ సో, నాలుగో కంపెనీ రూ. 1250 కట్టాలి. సో, ఆ 1250 కూడా దేనికంటే ఖాళీ ఐడీకి మాత్రమే. కాకపోతే ఇక్కడ అదృష్టం ఏందంటే సింగిల్ లెగ్ ఒకరి కింద ఒక్కరు మాత్రమే సో, ఉండాలి. సో, అట్లా అనేటికల్లా నాకు కొంచెం టెంప్ట్ అయినా. ఇక్కడ లెఫ్ట్ టు రైట్ మ్యాచ్ కాలే గానీ, సో, నేను టెంప్ట్ కావడానికి అవకాశం ఏందంటే, ఒకరి కింద ఒకరన్నాడు. సో, ఆయన చెప్పిన సింపుల్ డైలాగ్ ఏందంటే, "సార్ మీ తరపున వచ్చేటోళ్ళు గూడా మీ కిందనే వస్తారు. నా తరపున వచ్చేటోళ్ళు గూడా మీ కిందనే వస్తారన్నాడు." అరే! ఇది నిజమే గదా! నేను చేయకున్నా ఆయన జేసినా నా కిందొస్తారనే ఆశ, చిన్న ఆశతోటి ఏం జేసినా, రూ. 1250 మళ్ళీ తిరుపతి ఉండిలో పెట్టినట్టు ఆయన జేబులో పెట్టడం జరిగింది. సో, ఈ 1250 గురించి నమ్మిన దోస్తులకు, ఫ్యామిలీ మెంబర్స్‌కి, రిలేషన్స్‌కి అందరికి అడిగితే, సో, ఎవరు రాలే గాని, ఒక దోస్తు చెప్పిన ఒకే ఒక మాటేందంటే, "మామ తింటా అంటే తిను, బిర్యానీ తినిపిస్తా. తాగుతా అంటే చెప్పు, బీర్ తాగిపిస్తా. కానీ చిల్లి గవ్వ గూడా ఇయ్యనురా. ఇవంతా వేస్ట్‌రా. నాకు నమ్మకం లేదు" అని సో, మొహమాటం లేకుండా ఒక ఫ్రెండ్ చెప్పడం ద్వారా సో, అప్పుడు రియలైజ్ అయినా సార్. అరే! సో, మనం మోసపోయినాం గానీ బయట మార్కెట్‌లో, బయట సమాజంలో చాలా చాలా జాగ్రత్తగున్నారు పబ్లిక్. సో, చాలా చాలా వాల్యూస్ తోటి ఉన్నారు. కొంచెం డబ్బులు ఈ యొక్క క్లారిటీ వాళ్ళకుంది. బట్ తెలవంది నాకొక్కనికేనా అని అనుకోని, సో, ఇవంతా మోసపోయాం గదా! 4 కంపెనీలో. అయినా పర్లేదు. సో, వేరే వాళ్ళకి మోసం చేయొద్దు. అది ఏకైక కంకణం కట్టుకొని, సో, నా పాలిట నేను జాబ్ జేసుకున్న టైంలో ఆఫ్టర్ 5-7 ఇయర్స్ తర్వాత, సో, నర్సింగ్ సార్ రూపంలో మళ్ళీ వచ్చిన కంపెనీ ఐదో కంపెనీ వెస్టీజ్. సో, వెస్టీజ్ గురించి చెప్పంగానే చాలామంది నమ్మనంటే, సో, 100% నేనైతే 1% కూడా నమ్మలేదు సార్ ఇందులో. సో, ఈ బిలీవ్ చేయకుండా నేను జేసిందేందంటే, సో, ఇవంతా వేస్ట్‌రా, ఫేక్‌రా, పైనున్నోనికే పైసలొస్తాయి. ఇప్పుడు కాకపోతే తర్వాతైనా కట్టిస్తారు. ఖచ్చితంగా కంపెనీ పోతది. నేను 4 కంపెనీలలో ఆల్రెడీ కట్టి మోసపోయా. సో, ఇప్పుడు వద్దులేరా నాకు నచ్చదు అని నేను డైరెక్ట్ మొహమాటం లేకుండా యాస్ ఎ ఫ్రెండ్‌గా సో, నేను జెప్పేసా సార్‌కి. బట్ సార్ చెప్పిన మాటేంది, "అరేయ్! నువ్వు అక్కడ అమౌంట్ పే చేశావు. ఇందులో రూ. 1 గూడా నువ్వు పే చేసేది లేదన్నాడు సార్. రైట్. వెస్టీజ్‌లో రూ. 1 గూడా పే చేసేది లేదన్నాడు. మరి నాకొచ్చిన ఆలోచన ఇది, అరే! అక్కడ డబ్బులు కడితే డబ్బులు రాలే. మరి నీ దాంట్లో నువ్వు డబ్బులు కట్టకున్నా వస్తాయి అంటున్నావు ఎట్లా? ఏమోరా నాకు గూడా తెలవదు. మా ఫ్రెండే నా ఇంటర్ క్లాస్‌మేటే గవర్నమెంట్ ఎంప్లాయ్. సో, గవర్నమెంట్ జాబ్ చేస్తూ జాబ్ వదిలేస్తున్నాడురా. సో, నాకు కొంచెం అనుమానం ఉంది. మరి నువ్వు గూడా వింటే ఇద్దరికీ క్లారిటీ వస్తది గదా! అని చెప్పడం జరిగింది. అయినా మన నెత్తినున్న శనిగ్రహాలు, దరిద్రము ప్లస్ నెగెటివ్ థాట్స్ వల్ల సరేరా నువ్వు జాయిన్ అయితాయంటే జాయిన్ కా ఫస్టు. చూద్దాంలే నేను ఆలోచించి చెప్తా అని చెప్పేసి సో, ఒక 1 మంత్ డిలే చేసిన సార్. సో, మా ఫ్రెండ్ జాయిన్ అయ్యి ఐడీ తీసుకొని నాకు రోజు ఇంగ ఫోన్‌లు కొట్టడం. అరే! వీడు ఇంతకుముందు చేసిన అనుభవం ఉంది. వీడు హార్డ్ వర్కర్ కొంచెం పట్టుకుంటే బావుంటది. సో, వీనికి ఎట్లైనా తీసుకురావాలని వాని ప్లాన్. బట్ నా ప్లాన్ ఏంది? సో, వీని నుండి ఎప్పుడు తప్పించుకోవాలి? ఎలా ఎస్కేప్ అవ్వాలి? సో, మళ్ళీ ఇంకోసారి పోయి ఆ గుంతలో పడొద్దని నా ప్లాన్. సో, అట్లా దాదాపు ఒక 2, 3 నెలలు సో, తప్పించుకోవడం, ఆయన పట్టుకోవడానికి ట్రై చేయడం, మీటింగ్‌లకి ఇన్వైట్ చేయడం అలాంటియి. సో, చాలా చేస్తున్న టైంలో
సో, వన్ డే ఫైన్. సో, ఇక్కడ జిల్లెలగూడలో అప్పుడు ఎంఎస్ఆర్ గురుగారి సో, పర్ డే 4 మీటింగ్స్ జరిగేది సార్. ఇబ్రహీపట్నం, ఎంజాల్, హయత్ నగర్ అండ్ జిల్లెలగూడ. ఈ 4 చోట్ల 2 రోజులకు, 3 రోజులకు ఒక్కసారి 4, 4 మీటింగ్‌లు జరిగేటివి. సరే అనుకోని సో, ఫస్ట్ మీటింగే మా అమ్మగారెళ్లారు సార్. ఈ ప్లాన్‌లో సో, నన్ను ఇన్వాల్వ్ చేసేది కంటే మా ఫ్రెండ్ ఏం చేసిండంటే, "సరే బిడ్డ వీడు వింటలేడు కదా! వీళ్ళ అమ్మనైనా తీసుకుపోదాం" అని చెప్పేసి బలవంతంగా మా అమ్మని తీసుకెళ్ళాడు. సో, వెళ్తే అక్కడ గ్రేట్ లీడర్, సో, లెజెండరీ లీడర్ ఈరోజు తెలుగు రాష్ట్రాలలో సో, ఒక ఫేమస్ అయినటువంటి బీబీ మేడం మాట్లాడారు. మాట్లాడితే మా అమ్మకు కనెక్ట్ అయింది. అరే! ఆయమ్మకి 50,000 రావడం ఏంది అసలు? నిజమా? అబద్ధమా? అయితే బాగుంది. మొత్తానికి బాగుందని సో, చెప్పడం. సో, అదే రోజు మీటింగ్ జిల్లెలగూడలో వినేసి సో, ఇంటికి రావడం. నేను అక్కడనే ఇంట్లోనే టీవీ చూసుకుంటా అన్నం తింటున్న టైంలో సో, తెలుసో తెలవకో మరి వాడు గెస్ చేసిండో ఏమో మా ఫ్రెండ్‌కి తెలవదు గాని సో, సడెన్‌గా బాలం శ్రీనివాసాన్ని తీసుకొచ్చి బైక్ కింద నాకు ఫోను చేయకుండా సో, బైక్ కింద పెట్టేసుకొని డైరెక్ట్ ఇంటికొచ్చేసి. అంటే అక్కడ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయినా. సో, నేను ఫోన్‌లో ఏమో లేనురా ఇంట్లో లేను బయటున్నా అని నేను చెప్పేది. వాడు సడెన్‌గా నాకు చెప్పకుండానే వచ్చి పట్టుకున్నాడు. సో, పట్టుకొని ఈవినింగ్ టైమ్‌లో మనకు 3:00 అట్లా ఇబ్రహీపట్నం మీటింగ్ ఉంటే బలవంతంగా తీసుకెళ్ళిండు సార్. బట్ ఆ మీటింగ్‌లో సో, కొత్త వాళ్ళకు పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జూసి నా మైండ్ మీరు నమ్మినా నమ్మకున్నా సో, ఫస్ట్ టైమ్ నేను వెళ్ళడం. సో, అక్కడ విజయ్ వెంకటేష్ సార్ మాట్లాడడం. సో, 1% కూడా బిలీవ్ చేయలే. బట్ సో, ఒక పావుగంట నుండి అర్ధగంట లోపలనే మన గురువుగారు ఎవరైతే ఉన్నారో ఎంఎస్ సార్ గారు రావడం. సో, అందరూ లేచి కాళ్ళు మొక్కడము, చప్పట్లు కొట్టడము అసలు స్టోర్‌లో ఉన్నది 50 మంది. 50 మంది గూడా సో, ఎట్లా అంటే ఇక ఒక దేవుడొచ్చినట్టు ఎట్లయితే ఫీల్ అయితామో, సో, అట్లా కాళ్ళు మొక్కుతున్నారు, పూలు చల్లుతున్నారు. కొంచెం ఎట్లెట్లో అల్లరి అల్లరి చేస్తున్నారు స్టోర్ మొత్తంలో. అరే! నీయమ్మ వీళ్ళకి బిల్డప్ పాడు గాను వీళ్ళేందిరా నాయన ఇంత నేర్పించిర్రు పాతోళ్ళకు. ఇంత ట్రైనింగ్ ఇస్తే మాత్రాన కొత్తోళ్ళని జాయిన్ చేసుకోవడానికి ఇంత బిల్డప్ ఎందుకు? అవసరమా వీళ్ళకి ఇదని నెగెటివ్ ఉండే సార్ అప్పటికి నా మైండ్. సో, విన్నా. విన్నాంక సో, గురుగారి వాయిస్ గూడా నేను వాస్తవానికి వినలే ఆ రోజు గూడా. ఎందుకంటే సో, మొత్తం కంప్లీట్ నా మైండ్ సెట్ మొత్తం నెగెటివ్‌లోనే ఉండే సార్. ఎందుకంటే వీళ్ళు ఇట్లనే చెప్తారు వీళ్ళు. ఈరోజు కాకపోతే రేపైనా ఖచ్చితంగా వీళ్ళు పైసలు కట్టేసారు కొడుకులు వీళ్ళు అనుకోని నెగెటివ్‌లో ఉన్న నేను బట్ సార్ ఏమన్నారంటే లాస్ట్‌కి సార్ ఇప్పుడు ఎవరైతే ఇంకా డౌట్‌లుందో సో, మళ్ళీ ఒక 2, 3 రోజుల్లో మనకు ఇక్కడనే మళ్ళీ స్టోర్ మీటింగ్ జరుగుతదంటే సో, 2 డేస్ తర్వాత ఎంజాల్ మీటింగ్ వచ్చింది సార్. సో, ఆ రోజు నేను ఫస్ట్ విన్న మీటింగ్ ఎండింగ్‌లో వెళ్ళా. బట్ ఎంజాల్ మీటింగ్‌లో ఫస్ట్ నుండి వినాలి. దీని అంతేదో చూసుకోవాలి. మా దోస్తుగాడు ఒక్కడే టార్చర్ పెడుతుండుగా. సో, ఆయన పని, ఈయన పని, ఈ వెస్టీజ్ పని. సో, మనం చెప్పాలి ఈరోజు అని నెక్స్ట్ డే ఎంజాల్ మీటింగ్‌కి 10 గంటలకెళ్ళి కూర్చున్నా సార్. సో, 10 అయింది. 10:30 అయింది. ఎవ్వరు రాలే. 11 అయింది. ఒక 10-20 మందొచ్చిర్రు. 11:30 అయింది. ఒక 20-50 మందొచ్చిర్రు. 12 అయింది. 50-100 మందొచ్చిర్రు సార్ స్టోర్‌లో. సో, షాక్ నేను. అరే! ఇందాకటి నుండి చూస్తే ఎవ్వరు రాలే. ఇప్పుడేందిరా నాయన ఇంతమందొచ్చిర్రు అని సో, అనుకున్న టైంలో సో, ఏదైతే ఇప్పుడు మనకు స్టోర్ మీటింగ్‌లలో లీడర్స్ టెస్టిమోనీలు ఉంటాయి కదా సార్. సో, ఆ లీడర్స్ మాట్లాడుతున్న టైంలో సో, నాకు కనెక్ట్ అయిన ఇద్దరు లీడర్స్. సో, వన్ ఆఫ్ ది లీడర్ గ్రేట్ లెజెండరీ లీడర్. సో, మేడం పేరు బీబీ మొహమ్మద్. సో, సార్ నా పేరు బీబీ. నేను స్కూల్ ఆయా. సో, నేను ప్రెజెంట్ ఒక 15 సంవత్సరాలు చేస్తే 8,000 సాలరీ. బట్ సో, వెస్టీజ్ అనే ప్లాట్‌ఫార్మ్‌కొచ్చి సో, ఏదైతే హర్షమూలలు ఉన్నాయో దాన్ని కంట్రోల్ చేసుకొని సో, ఈరోజు నేను ఒక 40,000-50,000 తీసుకుంటా అన్నాడు సార్. సో, నేను షాక్. ఎంబీఏ చదువుకొని ఒక 8, 10 ఏళ్ళు బయట ప్రైవేట్ ఎంప్లాయ్‌గా చేస్తే నాకే 25,000 సాలరీ వస్తలేదు. బట్ ఆయమ్మకు 40, 50,000 ఎక్కడి నుండొస్తున్నాయి? సో, ఇది ఖచ్చితంగా మోసమే. ఖచ్చితంగా కొత్తోళ్ళకు మాయమాటలు చెప్తున్నారు. సో, లేనిది ఉన్నట్టు చెప్తున్నారు వీళ్ళు. సో, జాయినింగ్ కోసం ఆ 4 మాటలు అబద్దాలు ఆడుతున్నారు వీరు అని అనుకున్నా. బట్ తర్వాతనే మళ్ళీ సో, ఇంకో లీడర్ సార్ నా పేరు సాయి కడతాల్ హనుమాస్పల్లి. సో, నేను డిగ్రీ చదువుకుంటూ పార్ట్ టైమ్ చేస్తున్నా 20,500 అన్నాడు సార్. సో, ఈ భూమి పైన 20 ఏళ్ల పోరగానికి పార్ట్ టైమ్ చేస్తే 20,000 ఇచ్చే కంపెనీ ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు సార్. కావాలంటే మీరు ఎవరైతే జాబ్ హోల్డర్స్ ఉన్నారో ఆల్రెడీ వాళ్ళకి తెలుసు. సో, అట్లా సో, లేదు ఈయన గూడా అబద్ధమే చెప్తుండు అనుకోని మళ్ళీ మొత్తం మీటింగ్ విన్నాక సో, వీళ్ళందరూ స్టేజ్ పైకొచ్చేసి నాకంతొచ్చింది, ఇంతొచ్చింది అంటారు తప్ప సో, ఎవరు వాళ్ళ బ్యాంక్ స్టేట్‌మెంట్ ఆర్ వాళ్ళ డబ్బులొచ్చింది ఎవరు ఎవరికీ చూపెట్టరు. సో, నేను గూడా నాకదే చిన్న అనుమానం ఉండే గాబట్టి, సో, నేనేం జేసినా, మొత్తం విన్నాంక వాళ్ళ స్టేట్‌మెంట్ అండ్ బాలం శ్రీనివాస్ సార్ యొక్క స్టేట్‌మెంట్ చెక్ జేసుకున్నాంక, నిజంగానే కంపెనీ నుండి వాళ్ళ అకౌంట్‌లో పైసలు పడ్డట్టు, సో, క్లారిటీ అనిపించింది. అమ్మా! నిజంగానే డబ్బులొస్తున్నాయి.
మరి ఇక్కడనే నా లైఫ్ టర్నింగ్ పాయింట్ సార్. సో ఈళ్ళిద్దరిని చూసినాక సో నేను మొగోడిని అంటే అంటాం కదా సార్. సో భార్య పైన పెత్తనం చెలాయించేటోళ్ళు, అంటే ఆడపిల్లల పైన పెత్తనం చెలాయించేటోళ్ళు, ఇంట్లో పెత్తనం చెలాయించేటోళ్ళు. సో నేను మగోడిని, నాకేం తక్కువ అనుకునేలాగా సో నేను కంపేర్ చేసుకుందేంటంటే, ఒక స్కూల్ ఆయమ్మ 50,000 సంపాదిస్తున్నప్పుడు, మరి నీ నీ లైఫ్ ఎందుకు? నువ్వెందుకసలు? అని అనిపించింది. అదేవిధంగా 20 ఏళ్ల పోరగాడు సో 20,000 సంపాదించినప్పుడు నీది ఒక బతికేనా? సో వాళ్ళకంటే ఏం తక్కువైంది నీకు? నిన్ను నువ్వు ఎందుకు కంపేర్ చేసుకోలేకపోతున్నావు? మరి వాళ్ళంత సంపాదిస్తున్నప్పుడు నీకేమైంది అసలు? సో నువ్వు గూడా పట్టుకుంటే లాగా సంపాదించొచ్చు కదా! అని ఒక క్వెషన్ మార్క్ యేసుకొని, నన్ను నేను ప్రశ్నించుకొని, సో చేస్తే ఖచ్చితంగా చేయాలి. సో వాళ్ళలాగానే నేను గూడా నిలబడాలి. నేను గూడా ఏదో ఒక రోజు మాట్లాడాలని సో ఆ రోజు కంకణం కట్టుకున్నా సార్. బట్ సో మన చుట్టూ ఉన్న స్ప్రెడ్ ఏదైతే నెగెటివ్స్ ఉన్నాయో, సో ఆ నెగెటివ్స్ వల్ల మళ్ళీ డిలే అయిపోయి 1, 2 మంత్స్ మళ్ళీ ఆగిపోయినా. సో, మా ఫ్రెండ్ రోజు ఫోను చేసేది ఏమైందిరా అంటే, "ఏయ్! ఎవడు మాట ఇంటలేడురా" అంటే, వాడు చెప్పిన ఒకే ఒక ఆన్సర్, "నువ్వు విన్నవా?" అన్నాడు. లేదు మామ అన్నా. మరి వాళ్ళు గూడా ఎట్లా వింటార్రా? బిడ్డ నువ్వు నాకు 4 నెలలు సతాయించినవు. మరి నీకు గూడా వాళ్ళు అదే 4, 5 నెలలు సతాయిస్తార్రా. నువ్వు అవన్నీ ఏం పట్టించుకోకు. రెగ్యులర్‌గా మీటింగ్‌లకి రా అన్నాడు. సో, రెగ్యులర్‌గా మీటింగ్‌లకి రావాలంటే, సో, జాబ్ చేసేటోళ్ళు మీటింగ్‌లకి వస్తారా సార్? రాలేరు. ఎందుకంటే స్టోర్ మీటింగ్ అటెండ్ కాలేరు. అయినా నాకు అర్థమైంది ఏందంటే, సో, అట్లా మీటింగ్‌లు ఒకటికి 2, ఒకటికి 2 వెళ్తా కొద్దీ సో, ఇంకా సబ్జెక్ట్ డెప్త్‌గా వస్తా ఉందన్నమాట. నెట్వర్క్ మార్కెటింగ్ గురించి, డైరెక్ట్ సెల్లింగ్ గురించి, చైన్ సిస్టమ్ గురించి, ఫ్రాడ్ కంపెనీస్ గురించి, ఒరిజినల్ కంపెనీస్ గురించి అసలు క్లారిటీ వచ్చేస్తుంది. మొత్తం మీటింగ్‌లోకెళ్ళే కొద్దీ ఇంకా వినాలనిపిస్తుంది. సో, నా కళ్ళ ముందల నేను గ్రో అయితున్న లీడర్‌లను చూసింది. సో, సైదుల్ సార్, బాలం శ్రీనివాస్ సార్, పాండు సార్, ఎంఎస్ సార్ గురుగారిని. సో, వీళ్ళందరిని చూస్తే అరే! ఇంత ఫ్యూచర్ ఉంది గదా! మరి ఒక్కసారి నేను కంపేర్ చేసుకున్నా సార్. సో, ఇదే నేను ప్రైవేట్ జాబ్ జేస్తే ఇంకో 10 ఇయర్స్ జేసినా మహా అయితే 25,000 జీతం ఒక 30, 35,000 అవ్వచ్చు. మహా అయితే ఒక 10 సంవత్సరాలు చేస్తే. బట్ అదే ఒక సంవత్సరం నుండి ఒక 3 సంవత్సరాలు, పోనీ 5 సంవత్సరాలు వెస్టీజ్‌ని పట్టుకుంటే అట్‌లీస్ట్ 1,00,000 రాదా? సో, వస్తది. బట్ ఇక్కడ చేయాల్సిందేంది? తరోగా మీటింగ్స్ ఎళ్ళడం. సో, తరోగా అక్కడ జాబ్ జేసినట్టు ఇక్కడ పని జేసుకోవడం. సో, ఎందుకంటే ఇక్కడ బాస్ లేడు, టైమింగ్ లేదు, టార్గెట్ లేదు, ఏవి లేవు సార్. మొత్తం నీ మనస్సాక్షి, నీ ఆత్మనే. సో, నువ్వు చేసుకుంటే పైసలు. నువ్వు చేసుకోకపోతే ఖతం రాదు. సో, అట్లా అనేటప్పుడు సో, ఏదైతే జాబ్ జేస్తున్నానో సో, ఆ జియో కంపెనీలో సో, ఒక ఇంజినీరింగ్‌గా చేస్తే సో, అక్కడ ఒక 25,000 బట్ ఆ జాబ్‌ని గూడా వదిలేసుకొని 1 మంత్‌లోనే సో, వదిలేసుకొని అంటే దీని యొక్క వాల్యూ అర్థమైనంక 1 మంత్‌లోనే రిజైన్ పెట్టుకొని సో, రెగ్యులర్‌గా మీటింగ్‌లకెళ్తూ ఫాలో అప్ జేసుకుంటా, కూర్చోబెట్టుకుంటా సీన్ సార్ యొక్క చేయి పట్టుకొని సో, ఈరోజు ఎక్కడ మీటింగ్ అయితే అక్కడ మీటింగ్‌కెళ్ళడం. సో, అదే విధంగా మొట్టమొదటిసారిగా మాకు కోటప్పకొండ కాకుండా మన గుంటూరులో ఆహ్, శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపం అని కూడా సుబ్బయ్య శెట్టి సార్ రావడం. సో, ఇక్కడ నుండి నైట్ బయలుదేరాం మేము ఆర్టీసీ బస్సులలో. సో, అక్కడికొచ్చి పడుకున్నాం. సో, మాకైతే ఏం అర్థం కాలే. గురుగారికి అప్పుడు సురేష్ సార్ ఉండే జుంపాలతను. ఆ సార్ ఇగ పూలు చల్లడం అవి ఇవి హంగామా చేసి గాని, మా మైండ్ మొత్తం ఇక్కడ అలసిపోయినాం ఇక్కడ నైట్ జర్నీలో. సో, వచ్చి పడుకున్నాం. సో, 1% కూడా అర్థం కాలే. ఇదైతే బానే ఉంది. ఫ్యూచర్ ఉంది. పెద్ద పెద్ద సార్‌లొస్తున్నారు. అంటే వీళ్ళెలా ఎదిగారో మనం కూడా అలా ఎదగొచ్చు అని అనుకోని, సో, మళ్ళీ హైదరాబాద్ రావడం. హైదరాబాద్ రావడం తర్వాత సో, ఎంఎస్ఆర్ గురుగారి ఆధ్వర్యంలో సో, మరి అందరూ కలిపి ఏసినట్టున్నారు అప్పుడు ఆ టూర్. సో, గోవా అనేది సో, అప్పుడు ఒక 5 బస్సులు మాట్లాడినాం సార్. 5, 6 బస్సులు మాట్లాడుకొని హైదరాబాద్ నుండి సో, ఆ గోవా టూర్ 5 డేస్ కంప్లీట్‌గా ఎళ్ళడం వల్ల సో, ఈ గోవా అనేది నా డ్రీమ్ సార్. 10థ్ నాటి డ్రీమ్. సో, ఒక 12-20 సంవత్సరాల క్రితం నా ఆలోచన ఎళ్ళాలనే కోరిక ఈరోజు వెస్టీజ్ ద్వారా నెరవేరింది. సో, ఆ గోవాలో నేను ఫుల్ ఫ్లెక్స్‌డ్‌గా మోల్డ్ అయిపోయినా సార్. మొత్తం ఈ బిజినెస్‌కి సో, అంకితమైపోయాను. ఎందుకంటే అక్కడ చిన్న చిన్న పిల్లలు ఎవరైతే నేను స్టేజ్ పైన చూసినానో సో, వాళ్ళందరూ అండ్ సో, జాన్ జిగిరి అయినటువంటి సైదుల్ సార్, సీన్ సార్, పాండు సార్. సో, సీన్ సార్ ఒక కొత్త పర్సన్ గురించి సో, పాత దోస్తులతో పాటు జస్ట్ 1, 2 అవర్స్ కలిసేసి మిగతా టైమంతా మాతోటే స్పెండ్ చేసిండు సార్. మాకది చాలా హైలైట్ అనిపించింది. అండ్ ఒక డౌన్‌లైన్ కోసం, కష్టపడే డౌన్‌లైన్ కోసం సో, అప్‌లైన్ ఏదైనా చేస్తాడు అనేది సో, నిదర్శనం. సో, మహా గురూజీ అయినటువంటి సుబ్బయ్య శెట్టి సార్, సో, ఎంఎస్ఆర్ గురు గారి గురించి కేవలం చిన్న టీమ్ అయినటువంటి ఎంఎస్ఆర్ గారి యొక్క టీమ్‌ని అప్పుడు సో, గోవా వాళ్ళ గృహప్రవేశం సార్ సుబ్బయ్య శెట్టి సార్ వాళ్ళది. అయినా అక్కడ స్టే చేయాల్సిన ఆయన, నిద్రపోవాల్సిన ఆయన కేవలం నన్ను నమ్ముకొని ఒక 150 మంది హైదరాబాద్ నుండి గోవాకొచ్చిర్రు. నన్ను నమ్ముకొని వచ్చిర్రు కాబట్టి కేవలం ఒక అరగంట సెషన్ కోసం
అరగంట, అర్ధగంట, అరగంట సెషన్ కోసం వచ్చి సార్ ఫ్లైట్ ఎక్కి రావడం. సో, మాతో పాటు స్పెండ్ జేయడం, ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం అది అయితే చాలా ప్రౌడ్ మూమెంట్ అనిపించింది సార్. సో, కిందోళ్ళకు డబ్బులిప్పిస్తే మనకొస్తాయి. కిందోళ్ళ కోసం ఏదైనా జేయాలి, చేయాలి అని సో, ఎన్నో సార్లు అప్పటికి మీటింగ్‌లలో విన్నాం గానీ, సో, నేను చూసిన లైవ్ ఎగ్జాంపుల్ సుభేష్ రెడ్డి సార్ అండ్ ఎంఎస్ సార్ గారి విషయంలో జరిగింది కాబట్టి. సో, ఈరోజు మళ్ళీ సో, ఎంఎస్ సార్ గారు నేర్పించిందే బాలం శ్రీనివాస్ సార్, పాండు సార్ పాటిస్తున్నారు కాబట్టి, మేము గూడా సో, బాలం శ్రీనివాస్ సార్‌ని చూసి నేను నేర్చుకున్నాను. పని, 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 పని. సో, వర్క్, వర్క్, వర్క్. సో, డెడికేటెడ్. చాలా చాలా ఇంపార్టెంట్ అది. సో, రెగ్యులర్‌గా ఇక్కడ ఎవ్వరు లేరు గాబట్టి, సో, అప్‌లైన్ జెప్పిన మాట కాదనకుండా, తూచా తప్పకుండా సో, మనం పట్టుకుంటా ఎళ్తా ఉంటే, ఖచ్చితంగా సో, మన లైఫ్ మారుతది. సో, మనం చేసే తప్పులను అప్పుడప్పుడే అప్‌లైన్‌లు సరిదిద్దుతా ఉంటారు. సార్ మీరు రాంగ్ వేలో ఎళ్తూ ఉన్నారు. కొంచెం జాగ్రత్త చూసుకోండి. సార్ ఇగో మీకు ఈ లెగ్‌లో ప్రాబ్లమ్ ఉంది. ఈ లెగ్ పైన కాన్సంట్రేట్ పెట్టండి. సో, సార్ ఇగో ఇక్కడ మనం చెప్పేటోళ్ళు ఎవరు లేరు. ఇగ ఇది మీరు నేర్చుకోండి. ప్రొడక్ట్ నాలెడ్జ్ నేర్చుకోండి. టెస్టిమోనియల్ నేర్చుకోండి. ఎవరితో ఎలా మాట్లాడాలనో ప్రాక్టీస్ జేయండి. సో, ఇది ఇండివిడ్యువల్ బిజినెస్ సార్. సో, మీరు ఒకరిపైన ఆధారపడేది కాదు సార్. సో, నేను ఈరోజొస్తా, రేపొస్తా సార్. బట్ సో, అన్ని టైంలలో నేను ఉండలేను గదా! అంటే, అరే! నిజమే గదా! ఇది స్వతహాగా చేసుకునేది కొంచెం ఏ రోజైనా సో, బయటికెళ్ళాలంటే తనంతట తనే ఎదగాలి గాబట్టి, సో, అట్లా బాలం శ్రీనివాస్ సార్ గారి ఆధ్వర్యంలో సో, ఈరోజు ఒక నలుగురు, ఐదుగురు లీడర్స్ పేరున్న లీడర్. సో, ఫస్ట్ లెగ్‌లో సైదుల్ సార్ ఎలానో, సో, సెకండ్ లెగ్‌లో మీకందరికి తెలుసు నాగార్జున సార్. సో, నాగార్జున సార్ ఎలానో, థర్డ్ లెగ్‌లో మా అప్‌లైన్‌తో పాటు సో, నన్ను గూడా అంత గ్రేట్‌నెస్ ఇచ్చి, నన్ను గూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చి, సో, నన్ను గూడా 10 మందిలో గుర్తుపెట్టి ఇచ్చినందుకు సో, బాలం శ్రీనివాస్ సార్‌కి వన్స్ అగైన్ థాంక్ యూ. సో, ఇప్పుడు సార్ యొక్క సైడ్‌లలో గావచ్చు, లేదంటే అన్ని లెగ్‌లో గావచ్చు. సో, తక్కువ టైంలో నన్ను గుర్తింపు తెచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, నేను గుర్తింపు చేసుకునే విధంగా సో, నేను నమ్మిన సిద్ధాంతం ఒకటే ఒకటి సార్ ఆయన దగ్గర నుండి నేర్చుకుంది. బాలం శ్రీనివాస్ సార్ దగ్గర నుండి నేర్చుకుంది. సో, కష్టే ఫలి. సో, ఏ రోజు గూడా టైమ్ పాస్ చేయొద్దు. సీరియస్‌గా పని జేయాలి. నమ్మినోని కోసం ఎంత దూరమైనా ఎళ్ళాలన్నాడు. సో, అట్లనే స్టార్టింగ్‌లో ఒక టీమొచ్చిన టైంలో మంచి టీమొస్తుంది సార్. సో, బాగా అయితుంది. ఆ లెగ్ సెట్ అయిపోతుంది అనుకునే టైంలోనే సో, దేవుని దయ వల్లనో మరి ఎవరి కళ్ళు పడ్డాయో తెలవదు. ఎవరి దిష్టి తాకిందో తెలవదు గానీ, సో, ఒక 10,000 వచ్చే పీవీలు కంప్లీట్‌గా కొలాప్స్ అయిపోయింది సార్. అంటే ఖాళీ బోర్డర్ 2000 పీవీసే క్వాలిఫైడ్ అయినా. సో, ఒక్కసారి ఆలోచించండి. సో, ఇదే నేను క్వాలిఫై అయ్యే ముందు అంటే ఏదైతే పడిపోయే ముందు సో, సైదుల్ సార్ ఒక స్టోర్ మీటింగ్‌లో చెప్పిన మాటేందంటే, రూ. 1,00,000 వచ్చే లీడర్ గూడా దన్ అంటే ఒకటేసారి 20, 30 వేలకు గూడా పడిపోతాడు. సో, ఎప్పుడైతే ఆ ఈ 20, 30 వేలకు పడిపోయినా మీరు నిలబడతారో, ఆ రోజు మీకు గెలుపు అనేది స్టార్ట్ అయితది. ఎందుకంటే ఇది డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క నైజం. సో, అది కామన్. సో, మీరు దిగులు చెంది భయపడేసి మళ్ళీ బయట ప్రైవేట్ జాబ్‌కో, ప్రైవేట్ పనికో ఏదైనా పనికెళ్ళిపోతే సో, మీకు సక్సెస్ రాదు, ఫ్యూచర్ ఉండదని జెప్పేసిండు సార్. సో, నా మైండ్‌లో అదే రన్ అవుతుంది. చెక్కులో చిన్న చిన్నగా 10,000 20,000 సో, ఎల్‌ఓబి వచ్చింది. ఒక ఎల్‌ఓబికి 20, 30 వేలకు పోయింది. అదే 30,000 కాస్త ఇప్పుడు ఎట్లా అయిపోయింది? జస్ట్ 2,000 నుండి 3,000, 4,000 చెక్ అయిపోయింది. అరే! ఇంత కష్టపడ్డాం గదా! ఇంత ఇది జేసినాం గదా! అది ఏం జేయాలి ఇప్పుడంటే, సార్ ఒకటే ఒకటి చెప్పిందేంటంటే, అక్కడ ఆ లైన్‌లో మొత్తం మా చుట్టాలు, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే, "సార్ వీళ్ళు మొత్తం మీ వాళ్ళున్నారు. నీ ముఖం జూసి వచ్చినరు. సో, వాళ్ళు తీసుకున్నారు. బట్ సో, ఇది లీడర్‌షిప్ బిజినెస్ గాబట్టి, సో, మీరు ఇమ్మీడియేట్‌లీగా ఇంకో లైన్ పైన పని జేయండి సార్. సో, ఆ లైన్ ఎక్కడ అంటే, సో, నన్ను ఈరోజు ఈ స్థాయికి నిలబెట్టిన లైను సో, మనకు సో, కరీంనగర్ అని జెప్పేసి సో, ఒక్క పర్సన్ ఒక స్టూడెంట్ రావడం, ఆ స్టూడెంట్ పరిచయం జేసుకొని, దాదాపు నా దగ్గర రూపాయి రాకుండే సార్ వెస్టేజ్‌లో గూడా అప్పుడు. బట్ ఇదేదైతే ఉందో కరీంనగర్‌కి, హైదరాబాద్‌కి దాదాపు రాను పోను ఒక 600 నుండి ఒక 800 ఖర్చవుతది సార్ బస్‌కి. ట్రైన్ మార్గం లేదు. సో, అట్లా నెలలో 15 రోజులు సార్. నెలలో 15 రోజులు అక్కడనే ఉండేటోడినిగ. వాళ్ళు చీకొట్టినా, ఏమనుకున్నా పర్లేదు మనకు. ఎందుకంటే అక్కడ ఉంటే వాళ్ళకి గూడా చెయ్యాలి అని అనిపిస్తది. అక్కడ ఉంటే వాళ్ళు గూడా కొన్ని కొన్ని ప్లాన్‌లు పెట్టిస్తారు. అట్లా మెల్లమెల్లగా స్టార్ట్ జేయడం వల్ల ఒక రైతు రావడం జరిగింది. సో, భూమా మల్లేష్ అని జెప్పేసి. సో, తను గూడా అగ్రికల్చర్ వాడుకొని ఈరోజు ఒక 40,000 తీసుకుంటున్నాడు. ఎవరైతే స్టూడెంట్ అన్నానో తను గూడా ఈరోజు ఒక 58,000 తీసుకున్నాడు. సో, ఆయన ద్వారా మంచి మంచి లీడర్స్ అక్కడ రావడం. సో, ఈరోజు అక్కడ గూడా ఒక పెద్ద టీమ్ కావడం. తర్వాత సో, ఇదే స్టోర్ మీటింగ్‌లలో వెళ్తూ ఉన్నప్పుడు సో, గురుగారి నోట నుండి నేను ఒక 2 పదాలు విన్నా సార్.
ఎంఎస్ఆర్ గురు గారి నుండి. సో ఈ 2 పదాలు నా లైఫ్‌లో రియల్‌గా జరిగిన విషయాలు. సో అందులో ఒకటొచ్చేటికల్లా, సో సార్ మీరు మీ ప్రయత్నం సీరియస్‌గా ఉంటే, మీ సంకల్పం గట్టిగుంటే, మీకు టీమ్ ఎక్కడి నుండో అక్కడి నుండి భగవంతుడు పంపిస్తాడు. ఎక్కడి నుండి అక్కడి నుండి అంటే, సో మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్, సో ఏదైనా బజార్‌లో, మార్కెట్‌లో మీరు టీ తాగుతున్నారు. సో ఆ టీ తాగుతున్నప్పుడే ఎవరైనా కొత్త వ్యక్తొచ్చి, సార్ మీరేం పని జేస్తారు? ఎక్కడ మీది? ఎప్పుడు కనిపియలేదని మీకు పలకరించొచ్చు. సో ఆ పర్సనే మీలో టర్నింగ్ పాయింట్ కావచ్చు. లేదా బస్సులలో మీరు జర్నీ చేస్తున్నారు. మీ సీట్ పక్కనే కూర్చోవచ్చు. మీరు ఎవరితోటైనా మాట్లాడుతున్నప్పుడు ఏంది సార్ ఇది ఆపర్చునిటీ గురించని సో కనుక్కునే వ్యక్తి కూడా మిమ్మల్ని టర్నింగ్ పాయింట్ చేయొచ్చు. లేదంటే మీరు బండి పైన వెళ్తున్నారు. లిఫ్ట్ అడగవచ్చు. సో ఏ విధంగా అయినా సార్. సో ఒక్క మనిషి టర్నింగ్ పాయింట్ చేస్తాడంటే సో ఏదో కొత్తోళ్ళకి మోటివేషన్ చేస్తుండేమో అనుకోండి. బట్ నిజంగానే సో ఎక్కడి నుండి వచ్చిండో తెలవదు. ఎట్లా వచ్చిండో తెలవదు గానీ 1% వచ్చిండు. సో నన్ను బ్రాంజ్ చేసి తనెళ్ళిపోయాడు. ఎందుకెళ్ళిపోయిండు? ఇందాకన్నా కదా నేను స్టార్టింగ్‌లో చైన్ సిస్టమ్‌లో డబ్బులు కట్టాను. సో అలాంటి కంపెనీలలో వన్ ఆఫ్ ది కంపెనీలోకి ఎళ్ళిపోయిండు. సో ఎళ్ళిపోయిండు బానే ఉంది. అక్కడి వరకు సో అట్లా మళ్ళీ ఆ టీమ్‌ని నిలబెట్టుకొని అక్కడి నుండి కరీంనగర్ టీమ్‌ని నిలబెట్టుకొని సో మళ్ళీ చేస్తున్న టైంలో సో భగవంతుడు సార్ చెప్పింది ఎవరో ఒకరు వస్తారు. ఖచ్చితంగా మీరు నిలబడితే, మీరు గెలిస్తే ఖచ్చితంగా టీమ్ వస్తది. అంటే పిలిచినోడు రానోడు, పిలిచినప్పుడు రానోడు గెలిస్తే వస్తాడన్నారు కదా సార్. సో అట్లనే సో ఈరోజు పిలిస్తే రానోళ్ళలో వన్ ఆఫ్ ది పర్సన్ సో మనకు అనిధీష్ సార్ అని చెప్పేసి రియల్ ఎస్టేటర్. సో దాదాపు ఒక 10, 11 సంవత్సరాలు రియల్ ఎస్టేట్ చేస్తుండు. ఆ రియల్ ఎస్టేట్ ద్వారా 2, 3 కోట్లు సంపాదించిండు. అయినా సో సీన్ సార్, పాండు సార్ అండ్ వీళ్ళ సక్సెస్ చూసే సో ఆ సార్ కనెక్ట్ అవ్వడం జరిగింది సార్. సో ఆ సార్ కనెక్ట్ అయ్యి సో ఒక గ్రేట్ లీడర్ అయినటువంటి డిప్యూటీ ఎంఆర్ఓ రమ్య రవికాంత్ సార్‌ను ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో వీళ్ళిద్దరు తీసుకున్న నిర్ణయం వల్ల సో ఈరోజు నా టీమ్‌లో ఎంటైర్ టీమ్‌లో సో 300 మెంబర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రావడం జరిగింది సార్. అంటే ఒక్కసారి ఆలోచించండి. సో ఈరోజు గోపాల్ నిలబడడం వల్ల నేను పడుతున్న కష్టాలకు నేను నిలబడ్డ విధానానికి సో ఆ భగవంతుడు రమ్య రవికాంత్ వాళ్ళ ద్వారా అనితీష్ సార్ ద్వారా సో దాదాపు ఒక 10, 20 మంది డిప్యూటీ ఎంఆర్ఓలు, వీఆర్ఓలు ఒక 20, 30 మంది సో ఆర్ఐలు, టీచర్లు, ఎక్స్‌వైజెడ్ అందరు సార్ అన్ని కేటగిరీస్ వాళ్ళు సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈరోజు 300 మందున్నారు. నాకు తెలిసి ఎంటైర్ ఎంఎస్ఆర్ టీమ్‌లోనే సో ఎక్కువ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్న టీమ్ ఏదైనా ఉందంటే అది నాదే. ఓకేనా సార్. సో అలాంటి టీమ్ ఈరోజు రావడం, వాళ్ళు గూడా తక్కువ టైంలో సీరియస్‌గా పనిజేయడం, ఆ సీరియస్‌నెస్ తోటి ఒక 80,000 పైన తీసుకోవడం. సో అదేవిధంగా మొన్న రీసెంట్‌లీ ఒంగోలులో సో నా టీమ్‌లో మొట్టమొదటి కార్ గూడా ఓపెన్ అవ్వడం. సో ఒకసారి ఆలోచించండి. సో నిలబడడం వల్ల టీమొచ్చింది. అదే మనం నిలబడలే. అదే మనం లేమసలు. సో మన చుట్టాలు రారు, బంధువులు రారు, ఎవ్వరు రారు సార్. అండ్ సో ఈరోజు ఒక విత్తనం నాటిర్రు సార్. చాలామంది ఒక 99% సో అనుకునేదేంటంటే ఈరోజు మనం విత్తనం పెట్టినాం. నాకు వెంటనే ఫలితాలు రావాలి, ఫలాలు రావాలనుకుంటున్నారు. సో వెంటనే ఫలాలు రావాలంటే ఏం చేయాలి సార్? ఇప్పుడు ఎగ్జాంపుల్ బయట దానికి నాకొక 10,00,000 ఇవ్వండి. నేను వారం, వారం ఒక 500 ఇస్తా. లేదంటే ప్రతిరోజు ఒక 50, 50 ఇస్తా అంట. 10,00,000కు బయట మిత్తి ఇస్తే ఎంతొస్తది సార్ ఒకసారి ఆలోచించండి. మరి నీకు ఆఫ్టర్ ఆల్ ఇచ్చేది వాడు రూ. 50. మరి నాకు రూ. 50 వస్తున్నాయని కమిషన్ గురించి ఆలోచిస్తారు తప్ప, నా జేబులోకెళ్ళి 10,00,000 పోయినాయనేది ఆలోచిస్తలేరు ఇక్కడ పబ్లిక్. అంటే కూర్చున్న దగ్గర డబ్బులు రావాలి. ఈజీ మనీ, కంఫర్ట్ జోన్. సో ఈ కంఫర్ట్ జోన్‌లో ఎవరైతే ఉన్నారో, ఈజీ మనీకి ఎవరైతే అలవాటు పడ్డారో, సో వాళ్ళు ఈ వెస్టేజ్ చేయరు. వాళ్ళకి ఈ వెస్టేజ్ సూటబుల్ కాదు గూడా. ఎందుకంటే కూర్చున్న దగ్గర సోమరిపోతులాగా డబ్బులు పెట్టాలంటే వెస్టీజ్ కంపెనీ పెట్టదు. వెస్టీజ్ చేయాలంటే నీలో గట్స్ ఉండాలి. నీలో దమ్ముండాలి. కనీసం నీకు ఆలోచించేంత ధైర్యమైనా ఉండాలి. సో అవర్ గాడ్ గౌతమ్ బాద్‌షా చెప్తా ఉంటాడు. సోచనే కా హిమ్మత్ కరో. ఆలోచించే ధైర్యం చెయ్యి ఫస్ట్. ఆ ధైర్యంనే చేయకపోతే ఇంక ఎట్లా వస్తది సార్ సక్సెస్ అని చెప్తా ఉంటాడు. సో మీకు కూడా నేను చెప్పేది అదే సార్. సో అదే విధంగా ఈ జూమ్‌లలో కొత్త వాళ్ళుంటే సో మీకు కూడా టీమ్‌లొస్తాయి సార్. సో డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్‌లో రిజెక్షన్స్ అనేటివి కామన్. 100% కామనే సార్. సో ఈ కామన్ ఎలా అంటే ఈరోజు నేను తీసుకున్న 99,739 దాకా నేను ఎట్లయితే వచ్చినానో సో నాకు కూడా మా చుట్టాలు, బంధువులు, దోస్తులు అయిన వాళ్ళు ఎవ్వరు రాలే. బట్ 99,000 తీసుకుంటున్నానా లేదా? సో నేనే కాదు సార్ నా పైనున్న బాలం శ్రీనివాస్ సార్. సో ఈరోజు గవర్నమెంట్ జాబ్ ఒక 8 సంవత్సరాలు చేసి 45,000 బట్ సో జాబ్ రిజైన్ చేసుకొని ఇందులోకొచ్చాడు. సో స్టార్టింగ్‌లో వాళ్ళ చుట్టాలు, బంధువులు, దోస్తులు ఎవ్వరు రాలే. ఇప్పటికి రాలే. అయినా 7-9 లక్షలు తీసుకుంటున్నాడు. సో పాండు సార్. సో వాళ్ళ చుట్టాలు కూడా ఎవ్వరు రాలే పాపం. ఆయన గెలిచినప్పుడు ఇప్పుడు డిపార్ట్ ఆర్టీసీ డిపార్ట్‌మెంట్ కదిలిర్రు. ఒక 50 మంది దాకొచ్చిర్రు. ఆ 50 మందిలో కూడా ఎవరు నిలబడలే. మళ్ళీ ఒక నలుగురో, 10 మంది దాకా నిలబడ్డారు.
అంటే ఇక్కడ ఏమంటున్నామంటే వస్తారు. ఫస్ట్ నువ్వు నిలబడు. నువ్వు తెలుసుకో. నువ్వు లెర్న్ చేయి. స్టేబుల్‌గా నువ్వు నిలబడు ఫస్ట్. ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ పట్టుకో. సీరియస్‌గా పని చేయి. అప్లై అని చెప్పింది. 100% నీకు టీమ్ వస్తది. 100% ఫ్యూచర్ ఉంది. 100% నీ లైఫ్ మార్చుకునే ఒక అద్భుతమైన అవకాశం నీ చేతిలో ఉంది అని ఎక్కడ తెలుస్తది? మీటింగ్‌లకు పోతా ఉంటే తెలుస్తది. సో, మీకు కూడా నేను చెప్పేది అదే సార్. ఈ ప్రపంచంలో నేను ఓపెన్‌గా ఛాలెంజ్ విసురుతున్నా సార్. ఈ ప్రపంచంలో ఈ 235 మందిలో ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా ప్రైవేట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఏ పనైనా చేసుకోండి. ఈ ప్రపంచంలోనే సో, మీకేమైనా సెక్యూరిటీ ఉందా? లేదంటే మన ఫ్యూచర్ ఏమైనా మారుతుందా? అని ఒక్కసారి ఆలోచిస్తే సో, 1% కూడా లైఫ్‌లో మారతలేవు అంటున్నా. సో, మిమ్మల్ని నమ్ముకున్న భార్య, పిల్లలు ఈరోజు ఓపిక ఉంది, బలం ఉంది. ఒక 20 నుండి ఒక 30, 35, 40 ఏళ్ల లోపల బలం ఉందని జెప్పేసి సో, మనం హార్డ్ వర్క్ జేస్తున్నాం. అది లైక్ వ్యవసాయం గావచ్చు, కూలి పని గావచ్చు, లేదంటే నేను తోపుని, నేను తురుముని నాకు నెలకు 50,000 జీతం వస్తుంది అని మీరనుకోవచ్చు. సో, మరి మిమ్మల్ని నమ్ముకున్న ఫ్యామిలీ పరిస్థితి ఏంది? సో, ఒక వారం రోజులు నువ్వు నమ్మిన జాబ్‌లో ఒక 10 సంవత్సరాల నుండి చేస్తున్న జాబ్‌లో వారం రోజులు పోకపోతే నీకు జీతం ఇస్తడా? అదే విధంగా వారంతో పాటు ఒక నెల పోలే మీకు కంపెనీలో ఉంచుతాడా కనీసం? సో, లేదు సార్. గాల్లో దీపంలాగా అయిపోయినాయి ఇప్పుడు జాబ్‌లు. అది గవర్నమెంట్ జాబ్ అయినా, ప్రైవేట్ జాబ్ అయినా. సో, మీరనుకోవచ్చు వీడేందిరా ఇంత అగనెస్ట్‌గా ఉన్నాడు జాబ్‌లోకని. సో, ఇక్కడ జాబ్‌లకు అగనెస్ట్ కాదు సార్. సో, ఫ్యూచర్ లేదు అంటున్నాం. భవిష్యత్ లేదు అంటున్నాం. బట్ ఇక్కడ సో, నీకదే సెక్యూరిటీ ప్లాన్ ఉంది. 3 జనరేషన్. సో, ఈరోజు ఆ 3 జనరేషన్‌లో నేను గూడా వన్ ఆఫ్ ది పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నా సార్. సో, ఎందుకంటే లాస్ట్ మంత్ సో, 1 వీక్ తిరుపతి, అరుణాచలము అక్కడున్న ప్రదేశాలకెళ్ళడం జరిగింది. సో, ఎళ్ళడం వల్ల అక్కడ వాతావరణం పడక సో, రాంగానే ఫీవర్ పట్టుకుంది. ఆ ఫీవర్ వల్ల దాదాపు ఒక 15 రోజులు ఇంట్లోనే ఉన్నా సార్. సో, 15 డేస్ ప్లస్ ఆ 7 డేస్ 22 డేస్. అప్రాక్సిమేట్‌లీ ఇంకో 3 డేస్ అనుకున్న 25 డేస్ నేను ఇంట్లో ఉంటే, ఒక 5 డేస్ మాత్రమే ఫోన్‌లో మాట్లాడుకోవడం వల్ల సో, నాకు లాస్ట్ మంత్ వచ్చిన చెక్కు రూ. 60,000 సార్. సో, బయట ఏ కంపెనీ ఒక్కసారి చూపెట్టండి సార్. నా కంపెనీ గొప్పది, గొప్పదని మనము సో, ప్రౌడ్‌గా చెప్పుకుంటాం గదా! బయట. ఏ కంపెనీ మనకు పని చేయకుండా డబ్బులిచ్చేది? సో, ఒకసారి ఆలోచించండి. బట్ ఇక్కడ పని చేయకున్నా డబ్బులొస్తున్నాయి. వై? బికాజ్ అంటే సో, బయట కంపెనీలలో బయట ఏదైతే వ్యవస్థలో నేనొక్కడినే. బట్ ఇక్కడ నాతో పాటు నేనొక సామ్రాజ్యం క్రియేట్ చేసుకున్నా. నేనొక లీడర్స్‌ని క్రియేట్ చేసుకున్నా. నేనొక టీమ్ బిల్డ్ చేసుకున్నా. నేనొక నెట్వర్క్ క్రియేట్ చేసుకున్నా. సో, అదే నెట్వర్క్ రావాలంటే టైం పడతది. సక్సెస్ కావాలంటే టైం పడతది. సో, బాగా ఏపీలలో బాగా పండే పంట వరి పంట. సో, ఈరోజే నాట్లు పెట్టినరు. సో, నెలలో పంట రావాలంటే రాదు సార్. 2 నెలల్లో రాదు, 3 నెలల్లో రాదు, 4 నెలల్లో రాదు, ఐదో నెల లేదా ఆరో నెల దాకా మీరు వేచి ఉంటేనే సో, ఆ గింజలేవైతే ఉన్నాయో మీ కడుపులోకొస్తాయి. అంటే మీ ఇంటికొస్తాయి. లేదు సార్ నాకంత వరకు ఓపిక లేదు అంటే ఆ పొలం గూడా నాశనం అయిపోతుంది. ఈరోజు విత్తనం పెట్టేసి నాకప్పుడే ఫలాలు గావాలంటే రాదు. ఓపిక, పేషెన్స్ ఈస్ ద చాలా, చాలా, చాలా ఇంపార్టెంట్ సార్. సో, ఓపికున్నోడు అండ్ అదే విధంగా డిసిప్లిన్ ఉన్నోళ్ళు సో, ఈ వెస్టీజ్‌లోనే కాదు సార్ ప్రపంచంలో ఏ వ్యవస్థలో ఉన్నా సో, ఆయన మంచి పొజిషన్‌కెళ్తారు. సో, అదే విధంగా సో, మీకు గూడా నేను చెప్పేది ఒకటే ఒకటి సార్. సో, ఒక్కసారి రియాలిటీ, ప్రాక్టికల్ లైఫ్‌లో ఇప్పుడు మన పరిస్థితి ఏంది? సో, మన భవిష్యత్తు ఏందనేది ఆలోచించుకోండి. సో, నేను గూడా ఇంత స్ట్రాంగ్‌గా నిలబడడానికి సో, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ సార్. సో, ఒక మీటింగ్‌కి ఎళ్ళినప్పుడు సో, ఒక గ్రేట్ లీడర్ వాయిస్ నుండి విన్నది. సార్ ఇప్పుడు ప్రెజెంట్ మీరు చేసే పనులలో మీ నెల జీతం ఒక 50,000 వస్తున్నాయి అనుకోండి సార్ జస్ట్. పర్ మంత్ మీ సాలరీ మీరు చేసే వర్క్ సాఫ్ట్‌వేర్ కంపెనీ కావచ్చు, ప్రైవేట్ కంపెనీ కావచ్చు, గవర్నమెంట్ జాబ్ కావచ్చు, లేదంటే కూలి పని, వ్యవసాయం పని, ఫ్రూట్స్ అమ్ముకోవడము, లేదంటే ఎనీథింగ్ ఒక 50,000 మీ సాలరీ. అప్రాక్సిమేట్‌లీ మీ ఏజ్ ఒక 30 ఇయర్స్. సో, ఒక్కసారి క్యాలిక్యులేషన్ చేయండి. సో, 50,000 ఇంటూ సంవత్సరం ఎంతైతున్నాయి? 6,00,000 అవుతుంది. కరెక్టేనా సార్? 12, 5 60 అంటే 6,00,000. సో, ఇంకో 30 ఏళ్ళు మీరు బతుకుతారు అనుకుందాం. 30 సంవత్సరాలు అయిపోయినాయి. ఇంకో 30 బతుకుతారు అనుకుంటే, సో, ఒక్కసారి సో, ఎంత? 6,00,000 ఇంటూ 30 అంటే టోటల్ లైఫ్ టైమ్ పీరియడ్‌లో మీ టోటల్ ఎర్నింగ్స్ 1,80,00,000. 1,80,00,000. మరి 1,80,00,000లో 1,80,00,000లో మీరు పొదుపు జేస్తే, సేవింగ్స్ జేస్తే, మార్వాడిలాగా అంటే తప్పుగా అనుకోద్దు. సో, వాళ్ళేందంటే తక్కువ తక్కువ యూజ్ చేస్తారు. అట్లా పొదుపు జేస్తే
ఒక 30% సేవింగ్స్ అనుకున్నా ఒక 50-60 లాక్స్ అనుకుందాం. మరి 50-60 లక్షలకు ఒక సెంటు భూమైనా వస్తుందా? లేదంటే ఒక గజమైనా వస్తుందా? ఒక ఎకరమైనా వస్తుందా? సో, ఒక్కసారి ఆలోచించండి. 30 ఏళ్ల తర్వాత అంటే మీ పిల్లలకు ఇదే 50 లక్షలతోటి మీరేమిస్తారు? ఇప్పుడే 50 లక్షలకు ఒక 100 గజాలు గూడా హైదరాబాద్‌లో ల్యాండ్ దొరుకుతలేదు సార్. హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీస్‌లలో గూడా దొరుకుతలేదు. మరి మీ పిల్లలకు ఏమిస్తారు? సో, మీరు చేసేది కష్టమే సార్. కాదంటలే. సో, అదే వెస్టీజ్‌ని మీరు పట్టుకుంటే ఒక 5 ఇయర్స్ పెట్టుకోండి సార్ మీకు 1,00,000 రావడానికి. 5 సంవత్సరాలు తాబేలులాగా మీరు నత్త నడకన మెల్లగా నడిచినా, మెల్లగా మీటింగ్‌లకొస్తూ అప్లైన్ చెప్పింది వింటూ, రెగ్యులర్‌గా హోమ్ మీటింగ్‌లు పెట్టుకుంటూ, సో, అట్లా 5 ఇయర్స్‌లో 1,00,000 తీసుకున్నా, సో, ఒక్కసారి పర్ మంత్ 1,00,000 ఇంటూ 12 మంత్స్ కొడితే 12 లాక్స్ పర్ ఇయర్. సో, అదే విధంగా ఒక 25 ఇయర్స్ చేసుకున్న యావరేజ్‌గా. సో, మీ జీతం ఒక 3-6 కోట్లకెళ్ళిపోతది సార్. మరి నిజంగానే 1,00,000 దగ్గరనే స్టేబుల్ అయితదా మన ఇన్‌కమ్? సో, యావరేజ్‌గా 1,00,000 ఏసాం సార్. సో, అది హైక్ అయితది. సో, అలాంటి లైఫ్ స్టైల్. సో, అందులోనూ ఇప్పుడు ఒక 70% ఖర్చులు తీసేసినా మీకు అప్రాక్సిమేట్‌లీ 1,00,00,00,000 దాకా మిగులుతుంది. ఆ 1,00,00,00,000 ఎంత కాదన్నా సో, ఒక 10 సెంట్లో లేదంటే ఒక ప 100 గజాలు, 60 గజాలు ల్యాండ్ తీసుకొని అందులో ఒక గుడిసెసుకొనైనా కనీసం సో, మీ పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇప్పించుకొని సో, ఒక మంచి లైఫ్ లగ్జరీ లైఫ్ లీడ్ చేయొచ్చు. అని జెప్పినప్పుడు కూర్చొని ప్రశాంతంగా కూర్చొని ఆలోచించిన. నిజంగా నేను జేసే కంపెనీలలో నాకింత గ్రోత్ ఉందా? బయట లేదు. ఎందుకంటే నా సీనియర్స్‌ని జూస్తున్నా, మా ఇంటి పక్క వాళ్ళని జూస్తున్నా, అందరిని జూస్తున్నా. ఇప్పటికి గవర్నమెంట్ జాబ్ జేసేటోళ్ళు దాదాపు ఒక 12, 13 సంవత్సరాల నుండి జేస్తున్నా. వాళ్ళ జీతం 60, 70 వేలే. లీగల్‌గొచ్చేది. ఇల్లీగల్‌గా వచ్చేటివి మస్తుంటాయి సార్. అయి మనకవసరం లేదు గూడా. నీతిగా, నిజాయితీగా సంపాదించింది. అది మాత్రమే మన కష్టార్జితం. సో, అట్లా కంపేర్ చేసుకున్నాక అక్కడ ఫ్యూచర్ లేదు. సో, అదే వెస్టీజ్‌లో 5 సంవత్సరాల్లో నేను 1,00,000 తీసుకున్నా, నా లైఫ్ ఉందనుకోని, సో, ఈరోజు నా జర్నీ ఒక 30 మంత్స్ సార్. ఈ 30 మంత్స్‌లో నేను తీసుకున్న టోటల్ ఇన్‌కమ్ సో, అప్రాక్సిమేట్‌లీ ఒక 17,00,000. సో, ఈ 17,00,000తో పాటు కార్ అచీవ్ అయినా, సో, ఈ కార్ అచీవ్ అవ్వడానికి ఈ 15 లక్షలు తీసుకోవడానికి సో, మళ్ళీ చెప్తున్నా. సో, మోర్ మీటింగ్స్. సో, గోవా, మైసూర్, కోటప్పకొండ, బూట్ క్యాంప్, యాదగిరిగుట్ట. సో, అదేవిధంగా ఎక్కడ మీటింగ్‌లు పడితే అక్కడ నేను పోవడం, నా టీమ్‌ని తీసుకెళ్లడం వల్ల సో, ఈరోజు 1,00,000 నియర్ బై 1,00,000 తీసుకున్నాను సార్. సో, నేను తీసుకోవడమే కాదు సార్. నా టీమ్‌లో ఈరోజు సో, స్టూడెంట్స్ కావచ్చు, అగ్రికల్చర్ వాళ్ళు కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, అందరూ తక్కువ తక్కువ ఒక 50,000 నుండి సో, ఒక 82,000 దాకా దాదాపు 150 మంది దాకా డబ్బులు తీసుకుంటున్నారు. సో, ఇక్కడ నేను జేసింది వాళ్ళకి ఏం లేదు సార్. నోటి మాట సహాయం మాత్రమే జేసినా. దాంతో పాటు వాళ్ళ లైఫ్‌లో ఒక దీపం పెట్టినం. మీన్స్ ఒక అవకాశం ఇయ్యడం వల్ల, వాళ్ళు పట్టుకోవడం వల్ల ఈరోజు ఎవరిచ్చిర్రా నీకు ఆపర్చునిటీ అంటే, సో, పలానా గోపాల్ సార్ ఇచ్చిండు. ఆ గోపాల్ సార్ ద్వారా మేము ఇట్లా ఉన్నాం. సో, మనం డబ్బు సాయం జేయలే. సో, అన్నం బెట్టలే వాళ్ళకు. ఏం జేయలే. కేవలం నోటి మాట సాయం మాత్రమే జేసినాం. సో, అదే విధంగా మీకు గూడా ఏదైతే అవకాశం వచ్చిందో, సో, మీకోసం మీరు పని జేయకండి సార్. మిమ్మల్ని నమ్ముకున్న భార్య పిల్లల కోసం పని జేయండి. ఈరోజు ఓపిక ఉందని ఉరుకులాడుతున్నాం గదా! సో, ఓపిక లేనాడు, చేతగానినాడు అసలు నువ్వు లేనప్పుడు నీ ఫ్యామిలీ పరిస్థితి ఏందో ఒక్కసారి మనస్ఫూర్తిగా ఫ్రీగున్నప్పుడు ఒక్కడివే ఆలోచించు. 10 మంది దోస్తుల యొక్క సలహాలు తీసుకుంటే ఫెయిల్ అయితది సార్. సో, నువ్వొక్కడివే ఆలోచించు ఫస్ట్. అరే! ఇది నిజమా? అబద్ధమా? ఆలోచించు. సో, ఆలోచించుకొని గట్టిగా పట్టుకో. సో, రిజెక్షన్స్ ఒస్తాయి. కాదంటారు. వినరు. చెప్పిన మాట ఎవరు రారు. వస్తా అంటారు. ఫోన్ స్విచ్ ఆఫ్ జేస్తారు. అవన్నీ కామన్ సార్. వాళ్ళొచ్చినా, రాకున్నా ఈ బిజినెస్ నీది. సో, వెళ్ళాల్సింది నువ్వు, తెలుసుకోవాల్సింది నువ్వు, చేయాల్సింది గూడా నువ్వే. మా అప్‌లైన్ వేస్ట్ గాడు అంటారు కొందరు. సో, మీ అప్‌లైన్ ఏం చేశాడు సార్? నీకు అవకాశం ఇచ్చిండు. సో, ఆయనకవసరం లేదు సార్. నీకవసరమా కాదా? సో, మీ డౌన్‌లైన్స్ వేస్ట్ కావాలంటారు కొంతమంది. సో, మా టీమ్ మొత్తం బేకార్ కావాలంటారు. మరి టీమ్ కోసం వచ్చినావా? అప్‌లైన్ కోసం వచ్చినావా? నీ కోసం నువ్వు నిలబడు. సో, అప్‌లైన్ వచ్చినా రాకున్నా పని జేసుకో. డౌన్‌లైన్ వచ్చినా రాకున్నా పని జేసుకో. సో, నీ పైన నువ్వు నమ్మకం పెట్టుకొని ముందలకెళ్ళండి సార్. సో, అదే విధంగా కంపెనీ పైన పూర్తి విశ్వాసం ఉండాలి. నమ్మకం ఉండాలి. సో, మేనేజ్‌మెంట్ పైన నమ్మకం ఉండాలి. మీ అప్లయన్స్ పైన నమ్మకం ఉండాలి. మీ మెంటర్స్ పైన నమ్మకం ఉండాలి. సో, వాళ్ళు ఏది జెప్తున్నారో నా మంచి కొరకే అనుకోని సో, ఎళ్తా ఉంటే సో, సక్సెస్ అనేది ఆటోమేటిక్‌గా దానంతట సో, అదే వస్తది అని అంటున్నా. సో, మై డియర్ లీడర్స్ సో, 230 మెంబర్స్ సో, ఈరోజు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా సార్. సో, మీకోసం గాదు, మీ ఫ్యామిలీ కోసం వాళ్ళకు మీరున్నా లేకున్నా ఒక భరోసా ఇచ్చేటట్టు సో, వచ్చిన అవకాశం అద్భుతమైన అవకాశం. భూమి పైనే ప్రపంచంలోనే ఉన్న ఏకైక ప్లాట్‌ఫార్మ్ వెస్టీజ్.
సో, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే సార్ నేను కళ్ళ ముందల కోటీశ్వరులను చూసినా సార్. అంటే మీన్స్ చిరంజీవి పేరు చెప్పంగానే అమ్మా! పైసలున్నోడు అనుకున్నాం. అదేవిధంగా ముఖేష్ అంబానీ కావచ్చు, రతన్ టాటా కావచ్చు, చాలా మందిని మనం టీవీలలో, పేపర్‌లలో బిజినెస్ మ్యాగ్నెట్‌లను చూసినాం. బట్ నా కళ్ళ ముందల నేను మొట్టమొదటి కోటీశ్వరుడిని చూసింది ఎంఎస్ఆర్ గురువు గారిని. సో, ఒక వ్యవస్థ ద్వారా, ఒక కంపెనీ ద్వారా ₹1,00,00,000 సంపాదించడంటే ఆషామాషి కాదు సార్. అలాంటి ఎంఎస్ఆర్ గారి బాటలోనే ఈరోజు ఒక 10, 20 మంది కోటీశ్వరులుగా ఎదిగిర్రు ఆల్రెడీ. సో, ఒకసారి ఆలోచించండి. సో, అలాంటి అవకాశం ఈరోజు మీ దగ్గర సో, మీ ఫ్రెండ్, నైబర్స్, కొలీగ్స్ అయిన వాళ్ళ ద్వారా మీకొచ్చింది సార్. సో, పట్టుకోండి సార్. సీరియస్‌గా చేసుకుందాం. సో, ఏ టీమ్ ఆ టీమ్, ఈ టీమ్ కాదు సార్. సో, ఒకరికొకరు సాయం చేసుకుందాం. సో, ఎందుకంటే నా ద్వారా అట్‌లీస్ట్ ఈ 227 మందిలో ఒక్క పర్సన్ మారినా వాళ్ళ 3 తరాలు బాగుంటాయి. ఒక్కడే నేను అందరూ అంటలేదు సార్. ఆ ఒక్కడు మారడం వల్ల వాళ్ళ 3 తరాలు బాగుంటాయి. సో, అదేవిధంగా ఈ డిసెంబర్‌కి నేను గూడా పర్ మంత్ ఒక 3,00,000 తీసుకోవాలి. సో, నేను తీసుకోవడం గాదు. నాతో పాటు ఇంకా కొంతమందికి మినిమమ్ 1,00,000 ఇప్పియాలని గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నా సార్. సో, అదే విధంగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు ఒక్క వన్ వర్డ్ చెప్పి క్లోజ్ చేస్తా సార్. సో, ఈ 227 మందికి సో, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ సార్. సో, మెగాస్టార్ చిరంజీవి ఎంతమందికి తెలుసు? ఒకసారి చాట్ బాక్స్‌లో చాట్ చేయండి ఫాస్ట్‌గా. మెగాస్టార్ చిరంజీవి సార్ ఎంతమందికి తెలుసు? చాట్ బాక్స్‌లో చాట్ చేయండి సార్ ఒకసారి. సార్ నా వాయిస్ క్లియరా సార్? విజయ్ సార్ ఆర్ ప్రసాద్ సార్ గాని, సార్ శివరామ్ క్లియర్ సార్? సార్. క్లియర్ సార్. క్లియర్. రైట్. సో, ఒక్కసారి పెట్టండి సార్. కొంచెం మీ మైండ్ మొత్తం మళ్ళీ ఇక్కడికొస్తది. ఎందుకంటే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఎందుకంటే, ఆ ఒక్క వర్డే సో, 100% మీ లైఫ్‌ని గూడా మార్చొచ్చు మేబీ. సో, మెగాస్టార్ చిరంజీవి గారు ఎంతమందికి తెలుసు? అంటే మాక్సిమం ఒక 4 ఆర్ 5 మెంబర్సే పెట్టిర్రు. రైట్. సో, థాంక్ యూ. నో ప్రాబ్లమ్ సార్. ఎందుకంటే మీరు పార్టిసిపేట్ చేస్తేనే సో, మీరిక్కడ వింటున్నట్టు. ఒకవేళ మీరు ఇక్కడ ఉన్నారంటేనే సో, ఈ పాయింట్ మీకు అర్థమైనట్టు. సో, రైట్. సో, నేను చెప్పేది ఒకటే ఒకటిసారి గుర్తుపెట్టుకోండి. సో, మెగాస్టార్ చిరంజీవి గారు అందరికీ తెలుసు. సో, ఇక్కడ నేను ఎందుకు తీసుకున్న ఆయనని ఎగ్జాంపుల్ అంటే, నాకు గూడా అంత ఐడియా లేదు సార్. బట్ సో, నేను గూడా ఒక గ్రేట్ లీడర్ యొక్క వాయిస్ నుండి విన్నా గాబట్టి, సో, ఎక్కడికైనా యూజ్ అయితది గాబట్టి, ఒక మంచి మాట అందరికి యూజ్ అయితది కాబట్టి, సో, ఒక్కసారి ఆలోచించండి సార్. సో, మెగాస్టార్ చిరంజీవి కంటే ముందు వాళ్ళ వంశంలో ఎవ్వరైనా రిచెస్ట్ పర్సన్ ఉన్నారా? ఒక్కసారి చాట్ బాక్స్‌లో ఉన్నరా? మెగాస్టార్ చిరంజీవి కంటే ముందు వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీలో ఎవరైనా రిచెస్ట్ పర్సన్ ఆర్ ధనికులు, కోటీశ్వరులు ఉన్నారా? సో, లేరు. ఓకే. రైట్. థాంక్ యూ సో మచ్. లేరు. అదే మెగాస్టార్ తర్వాత వాళ్ళ వంశంలో, సార్ ఈ పాయింట్ క్లారిటీ వినండి. సో, ఇంతకుముందు చిరంజీవి కంటే ముందు వాళ్ళ ఫ్యామిలీ వంశంలో ఎవరు ధనికులు లేరన్నారు. అదే విధంగా మెగాస్టార్ చిరంజీవి తర్వాత వాళ్ళ ఎంటైర్ వంశంలో ఎవ్వరైనా పేదవాళ్ళు ఉన్నారా? చిరంజీవి తర్వాత వాళ్ళ వంశంలో ఎవరైనా పేదవాళ్ళున్నారా? నో. లేరు. సో, ఇక్కడ జరిగిన మిరాకిల్ ఏం సార్? సో, ఇక్కడ జరిగిన ట్రాన్స్‌ఫార్మ్ ఏందంటే, సో, ఒక్క మెగాస్టార్, ఒక పేదింటి కొడుకు. బట్ ఆయన తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, ఆయన తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో, ఆయన తీసుకున్న ఏదైతే కసి ఉందో, సో, ఆయన తీసుకున్న హార్డ్ వర్క్ ఏదైతే ఉందో, సో, ఆయన తీసుకున్న నిర్ణయం, ఆ నిర్ణయం ఏందంటే, సో, ఈ పేదరికం అనేది నాతోటే అంతం గావాలి. సో, నన్ను నా నేను బాగున్నా, నేను బాగా లేకపోయినా పర్లేదు. నేను అనుభవించకపోయినా పర్లేదు ఈ పేదరికాన్ని. సో, నేను ఒక మిడిల్ క్లాస్‌లో పుట్టా. ఈ పేదరికం అనేది నాతోటే చావాలి అంటే నేనేం జేయాలి? ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం తీసుకోవాలంటే సో, పని జేయడం గొప్ప గాదు. ఎక్కడ పని జేయాలనో తెలుసుకోవడం గొప్ప అన్నట్టు. సో, ఈరోజు అనర్గళంగా కృషితోటి, తపనతోటి సో, హార్డ్ వర్క్ నమ్ముకొని ఒక 30 ఏళ్ళు తెలుగు ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ జేస్తే, ఈరోజు ఒక వన్ ఆఫ్ ది పెద్ద దిక్కుగా ఫిల్మ్ ఇండస్ట్రీకే అయినటువంటి ఒక గ్రేట్ లీడర్ మెగాస్టార్ చిరంజీవి. సో, ఆయనకు ఏ సంక్రాంతి పండుగ రాలే సార్. ఏ ఉగాది రాలే, ఏ దసరా రాలే, ఏ దీపావళి రాలే, ఏ మూడొద్దులు రాలే, ఏ ఎల్లమ్మ పండుగ రాలే, ఏ పుల్లమ్మ రాలే, ఏ రంజాన్ రాలే, ఏ ముస్లిం రాలే, ఏ క్రిస్టియన్ పండుగ రాలే. ఏవి రాలే. కనిపించిందల్లా ఒకటే కసి. కనిపించిందల్లా ఒక్కటే సో, చెయ్యాలి, సాధించాలి, నేను ఏదో ఒకటి జేయాలి, నా ఫ్యామిలీకి ఏదో ఒకటి ఇయ్యాలి, ఇయ్యాలి, ఇయ్యాలి. హార్డ్ వర్క్, హార్డ్ వర్క్, హార్డ్ వర్క్, హార్డ్ వర్క్, హార్డ్ వర్క్. సో, 'ఇంద్ర' సినిమాలో ఒక స్టెప్ ఉంటది సార్. వీణ స్టెప్ అని. సో, ఆ స్టెప్ ఏయడానికి 12 గంటలు కష్టపడ్డాడు సార్. ఆల్రెడీ అప్పటికే చిరంజీవి మెగాస్టార్ స్థానంలో. అయినా పడడానికి, కష్టపడడానికి ఒకటే ఒకటి
సో నన్ను నమ్మిన ప్రేక్షకులకు నేను ఏదో ఒకటి ఇవ్వాలి ఒకటి. అదేవిధంగా నా ఫ్యామిలీకి భరోసా ఇవ్వాలి. సో మీకు కూడా నేను చెప్పేది అదే సార్. సో మీ ఫ్యామిలీలో మీరెందుకు చిరంజీవి లాగా నిలబడకూడదు? మీరెందుకు డెసిషన్ తీసుకోకూడదు? మీరెందుకు మీ ఫ్యామిలీలో టార్చ్ బేరర్ కాకూడదు? మీరెందుకు ఒక ఐకానిక్గా కాకూడదు? మీరెందుకు మీ ఇంట్లో సెలబ్రిటీ కాకూడదు? మీతోటే మీ పేదరికం ఎందుకు అంతం కాకూడదు? ఒక్కసారి కళ్ళు తెరుచుకొని ఆలోచించండి. ఒక్కసారి మైండ్ పెట్టి ఆలోచించండి సార్. సార్ మరి ఎవడు ఉంటాడో, ఎవడు తింటాడో, ఎవడు ఉంటారో, ఎవడు తింటారో నీకెందుకు సార్? నీ వంశమే కదా, నీ ఫ్యామిలీ కదా, మీ ఇంట్లో వాళ్ళే కదా అనుభవించేది. ఒక 2, 3 ఇయర్స్ కష్టపడడానికి మనకి ఇబ్బంది ఏంది అంటున్నా. సో మీరు తీసుకునే నిర్ణయం, మీరు ఆలోచించే వర్క్, మీరు ఆలోచించే కష్టాన్ని, సో మీరు పడే బాధను, సో 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ పడితే సో లైఫ్ లాంగ్ హ్యాపీగా బతకొచ్చు సార్. హ్యాపీ అంటే హ్యాపీగా. సో మై డియర్ లీడర్స్, సో ఎవరైతే 226 మెంబర్స్ ఉన్నారో, సో మీరు కూడా మీ ఫ్యామిలీలో ఒక మెగాస్టార్ లాగా, అదే మీ ఊర్లో ఒక టార్చ్ బేరర్ లాగా, సో మీ ఊర్లో ఒక సెలబ్రిటీ లాగా, సో మీరు కూడా ఎదగాలని కోరుకుంటూ, సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శివరామ్ సార్కి సో థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సార్ శివరామ్ సార్. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వండర్ఫుల్. ఒక 5 మెంబర్స్ తో ఫీడ్బ్యాక్ తీస్తున్నాం సార్. 5 ఓకే లీడర్స్. సార్, ప్లీజ్ కంటిన్యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వినీత నరసింగపాడు సార్. మేడం ఫీడ్బ్యాక్ ఇవ్వండి అండ్ అన్మ్యూట్ చేసుకోండి. హలో సార్, నా పేరు వినీత గుడ్ ఫ్రమ్ నర్సింగ్పాడు సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్తో మాట్లాడండి మేడం. హలో గోపాల్ సార్. మేడం గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. పడ్డవారు ఎప్పుడు చెడ్డవారు కాదని మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి సార్. థ్యాంక్ యూ డబ్బులు మేడం, కట్టారు, థ్యాంక్ యూ. డబ్బులు కట్టారు, మళ్ళీ బిర్యానీ పెడతానన్నారు కానీ డబ్బులు మట్టుకు ఇవ్వనన్నారు. చాలా కష్టాలు పడ్డారు అని తెలిసింది సార్ దీని ద్వారా. థ్యాంక్ యూ మేడం. సో మీరు కూడా నేను చెప్పేది ఒకటే మేడం. సో మీరు ఏ లెవెల్లో ఉన్నారో నాకు తెలియదు, లేదంటే వచ్చే ఎన్ని రోజులు అవుతుందో నాకు తెలియదు. బట్ సో నిలబడండి. మీ అప్లయన్స్ ఏవైతే చెప్తారో వాళ్ళ మాట వినండి. మోర్ మీటింగ్స్, అక్కడ రెగ్యులర్గా జరిగే మీటింగ్స్లలో ఇన్వాల్వ్ కండి. సో ఫస్ట్ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి, ఆటోమేటిక్గా టీం వస్తుంది మేడం. సరే. రైతు ఎవరికి అట్ట కూర్చుంటే ఏం రాదు సార్. కష్టపడితేనే కడుపు నిండా అదే 4 ఏళ్ళు లోపల పోతాయి అని చెప్పి ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది సార్. పని చేయడం థ్యాంక్ యూ ముఖ్యం మేడం. కాదు, పని చేయడం ముఖ్యం కాదు, అదే ఏదో పని చేయడం ముఖ్యం అని అది చెప్పారు సార్. నాకు బాగా నచ్చింది సార్. అదే మేము మేడం, కూడా పని చేయడం టార్చ్ గొప్ప కాదు, ఎక్కడ పని చేస్తున్నామో తెలియాలి కనీసం. అది సార్. అంటే ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉన్నారు మేడం, వ్యవసాయం పని చేస్తున్నారు, కూలి పని చేస్తున్నారు, బట్ లైఫ్ ఏం మారలే అక్కడ. అదే కష్టం మనం వెస్టీజ్లో పెట్టామనుకోండి, జస్ట్ 1, 2 ఇయర్స్లో లైఫ్ సెటిల్ అయిపోతుంది. అంతే సార్. సార్ నేను కూడా నిన్నే సార్ జాయిన్ అయింది, న్యూ జాయినర్. చేయండి మేడం, చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. కాకపోతే బయట మోసాలు చేసే కంపెనీలు చాలా వస్తున్నాయి. సో వాటి బారిన పడకండి, వాటి నుండి కొంచెం దూరం ఉండండి, తెలుసుకోండి. ఓకేనా మేడం? సరే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం. వినీత మేడం, నిన్నే మీరు జాయిన్ అయ్యి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మామూలు విషయం కాదు. ఎక్సలెంట్, వండర్ఫుల్. త్వరలో మీరు మంచి లీడర్గా ఎదుగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటారని ఎదగాలని. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఆదిలక్ష్మి పిఎన్ఆర్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్తో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పిన దాంట్లో నాకు వరి పైరు గురించి చాలా బాగా నచ్చింది సార్. ఈ రోజుల్లో జనాలు ఎలా ఉన్నారంటే మనం పెట్టుబడి లేకోకుండానే ఆదాయం కావాలనుకుంటున్నారు సార్. చాలా మంది జాయిన్ అవ్వగానే మాకు కూడా లక్షలు రావాలంటున్నారు సార్. కష్టపడితే ఎలా అయినా వస్తాయి, కష్టపడండి అని చెప్తున్నాం సార్. కానీ ఆ పాయింట్ చాలా బాగా నచ్చింది సార్ నాకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. గోపాల్ సార్, మా టాప్ అప్లైనర్, మాకు ముందు నుంచి ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ ఈ టీమ్ ని ముందుకు నడిపించినటువంటి ఒక గొప్ప వ్యక్తి మా లక్ష్మణ్ సార్. కావాలి లక్ష్మణ్ సార్, టీచర్. ఒకసారి సార్ మాట్లాడతారు, ఫీడ్బ్యాక్ ఇస్తారు. లక్ష్మణ్ సార్, గురుగారు. లక్ష్మణ్ సార్. లక్ష్మణ్ సార్ సిగ్నల్ కట్ అయ్యింది సార్. నెక్స్ట్ వన్ కి వెళ్ళండి. వెంకీ. ఓకే. సిఎస్ వెంకీ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. శివరామ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గోపాల్ సార్.
గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు టెస్ట్ మనీ అంటే మైండ్ బ్లోయింగ్ సార్. ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక మాట చెప్పారు సార్, ఇంతమంది 170 మంది ఉన్నారు కదా ఇళ్ళలో, 100 మంది 70 మందిలో కనీసం ఒక్కరైనా కనెక్ట్ అవ్వరు నా మాటకని చెప్పి ఫస్ట్ పాయింట్ చెప్పారు సార్. ఆ పాయింట్ పై థ్యాంక్ యూ లాస్ట్ సార్. వరకు ప్రతి పాయింట్ సార్, ప్రతి ఒక్క వర్డ్స్ కనెక్ట్ అయినాయి సార్ బాగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెంకీ చేయండి సార్, సార్, థ్యాంక్ యూ చేయండి. వెరీ పెద్ద మచ్. పెద్ద లీడర్లు కావాలి సార్. మనం ఇంకా 10 మందికి మనం ఉపయోగపడాలి సార్. సో ఇందులో అలాగే మనం అలాగే చేసేది ఏం లేదు. సో చేసుకోవచ్చు సార్, చేయండి సార్, సీరియస్గా పట్టుకోండి, చేయండి. అలాగే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. కేఎస్ఆర్ సార్ గుంటూరు సార్, అడ్మిట్ చేసుకోండి సార్. సార్ శివరామ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. గోపాల్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సేమ్ నేను కూడా మీలాగనే 4 నెలల నుంచి ఇలాగే పరిస్థితి సార్. అంతకుముందు 4 నెలలు ఇట్లాగే బతిమలారు చాలా మంది. అయినా కానీ నేను రాలా దీంట్లోకి. 2 నెలల క్రితమే వచ్చా. వచ్చారు కదా సార్, ఇప్పుడు ఈజీగా సక్సెస్ అవుతారులేండి సార్. వచ్చారు కదా, ఇంకా రావడం ఆ, మాత్రమే మన పని, సక్సెస్ గురువు చేయడం మా చెప్పేవారు ఫ్రెండ్ల సార్, పని. దరిద్రుడు నెత్తి మీద ఉన్నప్పుడు మనం రాలేమంటారు కదా. సార్ అట్లాగే సార్ దరిద్రుడు నా నెత్తి మీద ఉండి రాలేకపోయా. 2 నెలల నుంచే కనెక్ట్ అయ్యా. నా అప్లైనర్ ప్రసాద్ సార్ ఉన్నారు సార్, చాలా చాలా సూపర్. హెల్ప్ఫుల్ గా ఉన్నాను. నాకు ప్రతిరోజు పొద్దున సాయంత్రం నాకు ఫోన్ చేస్తారు. ఆయన చెప్పిన నేను చేస్తా ఉంటా. మీరు చెప్పిన వాల్యుబుల్ పాయింట్ చాలా బాగుంటాయి సార్. ఇవాళ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీలాగే మేము కూడా అవ్వాలని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్, ఖచ్చితంగా అవుతారు సార్. సో ప్రసాద్ సార్ చేయి వదలకండి సార్ మీరు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కేఎస్ఆర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నేను ఈ ప్లాట్ఫామ్కి వచ్చినప్పుడు సార్, నేను ఈరోజు నిలబడడానికి గల కారణమైన ఒక గొప్ప వ్యక్తి, మన గవర్నమెంట్ టీచర్, సారీ ట్రెజరీ డిపార్ట్మెంట్ చేశాడు ప్రసాద్ సార్. ఒకసారి మీరు ప్రసాద్ సార్ మీకు ఫీడ్బ్యాక్ ఇస్తారు సార్, మాట్లాడండి సార్. ప్రసాద్ సార్. శివరామ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. గోపాల్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచి వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు. యాక్టివ్గా టీం అందరిని కూడా యాక్టివ్గా చేస్తూ మరి జూమ్ సెషన్ ఇచ్చారు. చాలా వండర్ఫుల్ సార్. మంచి జర్నీ, సక్సెస్ జర్నీ అంతా కూడా చెప్పారు. మంచి మెసేజ్ ఇచ్చారు. నేను గవర్నమెంట్ ఎంప్లాయీగా ట్రెజరీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను సార్. మీరు థ్యాంక్ ఇచ్చిన యూ సార్. మెసేజ్లన్నీ కూడా టీంకి కానీ నాకు నా జర్నీకి కానీ ఉపయోగపడతాయని, మీరు చెప్పిన ప్రతి వర్డ్ ఏదైతే ఉందో అవన్నీ ఫాలో అవుతూ చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ గోల్స్ని రీచ్ అవ్వాలని మనసారా కోరుకుంటూ విష్ యూ వెల్త్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రసాద్ సార్ సార్. థ్యాంక్ యూ సో గోపాల్ మచ్. సార్, గోపాల్ సార్, సార్ 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 వచ్చేసి ప్రసాద్ సార్ ట్రెజరీ డిపార్ట్మెంట్ నాకు ఏ పరిచయం లేదు. ఈ సార్ ప్లాట్ఫామ్కి సార్ నేను వచ్చిన 2 years బిఫోర్ నేను వందే భారత్ ట్రైన్లో వెళ్తా ఉంటే నా పక్కన సీట్లో కూర్చున్నాను సారు. సో సో నేను గొప్పగా చెప్పుకుంటాను సార్. సార్ సార్ ఎందుకంటే నేను ఈరోజు నిలబడడానికి కారణం సారీ లేకపోతే నేను లేను సార్ స్టేజ్లో. అదే అదే సార్, అంతే సార్. భగవంతుడు ఎవరో ఒక రూపంలో పంపిస్తూ ఉంటాడు సార్, కంపల్సరీగా. ఎస్ సార్, ఎస్. సో అది మీ మనము లైఫ్లో సిస్టంలో కూడా true అయింది. మన సిస్టమ్ నిలబడ్డామంటే మనకి ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలి కదా సార్. సో సారీ ఎస్ ఒక ఎస్ పెద్ద సపోర్ట్ నాకు, బ్యాక్ బోన్. సూపర్ థ్యాంక్ సార్, యూ. థ్యాంక్ సూపర్ యూ సార్. శివరామ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, గోపాల్ సార్. అండ్ కె శ్రీనివాసరావు సార్, అన్మ్యూట్ చేసుకోండి. సార్ శివరామ్ సార్, గోపాల్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ శ్రీనివాసరావు సార్. సార్ గోపాల్ సార్ చాలా ఎక్సలెంట్గా, చాలా మోటివ్గా చెప్పారు సార్. మీరు పడిన కష్టాలు కానీ అన్ని నేను కూడా చాలా వరకు చాలా సంవత్సరాలు అయితే ఇట్లాంటివి నమ్మలేదు సార్ నేను కూడా. కానీ ఎందుకో ఇది విధంగా నాకు నమ్మాలనిపించింది. నేను కూడా జాయిన్ అయిపోయాను సార్. మీరు సూపర్ సార్. మీటింగ్ చెప్తుంటేనే అసలు బబుల్స్ వస్తున్నాయి సార్. ఇక చాలా బాగా చెప్పారు. సూపర్. అది థ్యాంక్ యూ. పెయిన్ సార్, అది బాధ. బట్ ఇంతకు ముందు పడ్డ బాధలకు సో ఫలితాలు వస్తూ ఉంటాయి అంటారు కదా. సో 100% మనం కూడా ఏదో ఒక రోజు పెద్ద లీడర్లు అవ్వాలి. సో ఎంతో మందికి మన ద్వారా అట్లీస్ట్ ఓ 10 మందికి అయినా మనం మార్చేటట్టు చేయాలని సో గురుగారు అంటూ ఉంటారు. సో ఆయన అడుగుజాడల్లోనే మనం కూడా నడుస్తున్నాం సార్. 100% మా ద్వారా అట్లీస్ట్ ఇందాకన్నట్టు సో ఒక్కరు మారినా, సో ఎవరు మాట విన్నవరా అంటే పలానా వ్యక్తి, గోపాల్ అనే వ్యక్తి, సో హైదరాబాద్ నుండి సో సార్ మాట్లాడడం, సో ఆ ఒక్క 1 word నా లైఫ్ని మార్చిందని చెప్పుకుంటే చాలు సార్ మనకి ఇక్కడ. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ఆర్మీ శివ సార్. ఆర్మీ శివ సార్. గుడ్ మార్నింగ్ శివరామ్ సార్. గుడ్ మార్నింగ్ శివ సార్. గోపాల్ సార్, సార్ వచ్చేసి శివ సారు ఎక్స్ ఆర్మీ, మీరు వినే ఉంటారు. యా యా యా
విన్నా సార్ ఎస్ సార్ సార్ని విన్నా, ఇలా బూట్ క్యాంప్లలో కూడా చూసినట్టున్నా కానీ ఫేస్ కొంచెం సార్ అంత గుర్తులేదు. సో సార్ వచ్చేసి చూసినట్టు నా కజిన్ బ్రదర్ సార్. సార్. సో ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసిన సారే. సో ఒకసారి ఫీడ్బ్యాక్ సార్. యువ సార్ గుడ్ మార్నింగ్. సార్ గోపాల్ సార్ గుడ్ మార్నింగ్ సార్. జర్నీలో ఉన్నాము. యాక్చువల్ గా మేము మైసూర్ వెళ్ళి వస్తున్నాం సార్. అవును సార్ ఇంకా రీచ్ కాలేదా? లేదు సార్, నంద్యాల దాటాము. అయితే ఓకే మీకు సార్. అయినా మాకు సిగ్నల్ కట్ అవుతూ వస్తున్నా కానీ మీ సబ్జెక్ట్ అనేది చాలా వండర్ఫుల్ వచ్చింది సార్. మా టీంకి థ్యాంక్ యూ అందరికీ సార్. మీరు ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీ టీమ్ కు చాలా మంచి సబ్జెక్ట్ ఇచ్చారు సార్. మళ్ళీ మీరు త్వరలో మాకు ఇంకొక సెక్షన్ ఇవ్వాలని చెప్పేసి మాలాంటి వాళ్ళు వినలేకపోయాం సార్ కొన్ని మీ మీ వాయిస్. మళ్ళీ ఒక రోజు మీరు ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. 100% సార్. సో ఈసారి ఖచ్చితంగా చెక్ 150 అట్లా వచ్చినప్పుడు కంపల్సరీ సో ఇద్దాం సార్. సో మన ద్వారా అట్లీస్ట్ 1% మారినా మళ్ళీ సో బాగుంటుందని ఖచ్చితంగా ఇద్దాం సార్, చేద్దాం సార్. షూర్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గోపాల్ శివ సార్. సార్. గోపాల్ సార్, అలాగే మాకు ఎంపీడీఓ ఆఫీస్లో గవర్నమెంట్ ఎంప్లాయీ అనేటువంటి మా పెద్ద లీడర్ రామారావు సార్ ఒకసారి మీతో మాట్లాడతారు. రామారావు సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శివరామ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్తో మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ గోపాల్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రామారావు సార్. సార్ ఇవాళ మీరు స్టార్ట్ అయిన దగ్గర నుంచి చెప్పిన దగ్గర నుంచి చాలా సింపుల్ వర్డ్స్తో ప్రతి సామాన్యుడికి అర్థమయ్యేటట్టు చెప్పగలిగారు సార్. మీరు ఇందాక నుంచి ఒక మాట చెబుతున్నారు, నా స్పీచ్తో ఒక్కళ్ళైనా మారితే నాకు మంచిది, నాకు బాగుంటది, గోపాల్ గారు స్పీచ్ అంటున్నారు చూసారా. చాలా మంది మారతారండి, చాలా మంది మారతారు, ఇబ్బంది ఏం లేదు. దీనివల్ల మీరు చెప్పిన స్పీచ్ పెద్దవాళ్ళకి అర్థమవుతుంది, చిన్నవాళ్ళకి అర్థమవుతుంది. కొంతమంది చెప్పిన స్పీచ్ కొంతమందికి అర్థమైంది, కానీ మీరు చెప్పింది అందరికి అర్థమైంది. ప్రతి సామాన్యుడికి కూడా మీరు పడ్డ కష్టాలు కానీ మీరు కాబోయే గోల్స్ ఖచ్చితంగా రీచ్ అవుతారు. మీకు మంచి ఫ్యూచర్ ఉంది సార్. థ్యాంక్ యూ గోపాల్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకొకసారి కొంత వేరే స్పీచ్ తో మళ్ళీ ఇంకొకసారి మీటింగ్ ఇవ్వండి సార్. ఒక 1 month తర్వాత అయినా అందరూ బాగా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారు సార్. ఖచ్చితంగా చేద్దాం సార్. కంపల్సరీ చేద్దాం సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది సార్ స్పీచ్ మటుకు చాలా బాగుంది. మీకు చాలా భవిష్యత్తు ఉంది. మీ భవిష్యత్తులో గోల్స్ అన్ని కూడా మీరు సాధిస్తారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ గోపాల్ సార్. అలాగే ఈ జూమ్ని ముందుగా ముందు నడిపించిన వ్యక్తి మార్నింగే అలాగే ప్రసాద్ సార్కి ఒక మంచి ఫ్రెండ్, బ్రదర్ లాంటి వ్యక్తి. సో గవర్నమెంట్ ఎంప్లాయీ విజయ్ సార్ గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. విజయ్ సార్తో మీరు కూడా విజయ్ సార్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. విజయ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శివరామ్ సార్. గుడ్ మార్నింగ్ గోపాల్ సార్. సార్ గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు సార్ మా టీం అందరి కోసం ఈరోజు. చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ఇంత మంచి మోటివేషన్ ఇచ్చారంటే ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్ అయ్యారు. సో థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు. సో నెక్స్ట్ టైం మరలా మీరు విత్ ఇన్ షార్ట్ టైంలోనే మాకు మరలా ఒక సెషన్ ఇస్తారు. థ్యాంక్ యూ సార్. మీరు ఈ డిసెంబర్ పెట్టిన గోల్ చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ సార్. సో మచ్. థ్యాంక్ యూ శివరామ్ సార్. థ్యాంక్ యూ సార్. లక్ష్మణ్ సార్ మీరు ఏమైనా రాగలరా? లక్ష్మణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గురుగారు. గోపాల్ సార్ గుడ్ మార్నింగ్. గురుగారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వండర్ఫుల్ సెషన్. మేము ట్రైన్ లో ఉన్నప్పుడు కూడా నేనైతే దాదాపుగా విన్నాను సార్. నాకు ఎక్కడ సిగ్నల్ కట్ అవ్వలేదు గురుగారు. సార్ మేము కూడా చెన్నైలో ఉన్నాం సార్. ప్రజెంట్ ఇప్పుడే దిగాము చెన్నైలో. చాలా వండర్ఫుల్ గా చెప్పారు సార్. ఈ రోజు ఆర్మీ టీం కి మీరు చెప్పిన ప్రతి మాట కూడా చాలా బాగా ఉపయోగపడి ఉంటుంది అనుకుంటున్నాను. ఇలాంటి సెషన్ మీరు అన్నట్టు వాళ్ళందరూ కోరుకున్నట్టు తొందరలోనే మాకు ఇంకొక సెషన్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఖచ్చితంగా చేద్దాం సార్. కంపల్సరీ సార్. ఎందుకంటే మన వల్ల బెనిఫిట్ ఉందంటే 100% సో చేద్దాం సార్. మన అసోసియేషన్ లో ప్రతి ఒక్కరు ఒకరికొకరు కలిసికట్టుగా ముందుకెళ్తే ఏదైనా సాధిస్తామని మన గురువు గారు చెప్తా ఉన్నారు సార్. అది మనందరి రూపంలో నిజమవుతా ఉంది సార్. అవును సార్. మనకి మన బాలం సార్ కూడా సెషన్ ఇవ్వడం జరిగింది. నర్సింగ్ సార్ మొత్తం మీ టీం చాలా మంది కూడా సెషన్ ఇవ్వడం జరిగింది సార్. చాలా అద్భుతంగా మాకు కూడా ఉపయోగపడతా ఉన్నాయి. మా వంతుగా మేము ఏదైనా చేయాలంటే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. మా టీం తరపు నుంచి కూడా ఖచ్చితంగా సార్ తీసుకుందాం సార్. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందాం 100%. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా సార్. మీరు వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు. మీలాంటి సెషన్ మాత్రం ఖచ్చితంగా మీరు తొందరలోనే మాకు ఇంకొకటి ఇవ్వాలన్నమాట. ఎందుకంటే అందరు జర్నీలో ఉన్నారు దాదాపుగా 60-70 మంది ఈ రోజు. ఓకే సార్. చేద్దాం సార్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆగస్ట్ ఎండింగ్ కల్లా అయినా చేద్దాం సార్ మళ్ళీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ శివరామ్ ఓకే సార్. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ వెరీ మచ్ గురుగారు. లాస్ట్ వన్ సార్, సుజాత మేడం. సుజాత మేడం, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ గోపాల్ మార్నింగ్ మేడం. సార్. గుడ్ గోపాల్ మార్నింగ్, సార్ వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ మేడం. మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. చాలా బాగా వచ్చింది గోపాల్ సార్ సార్, ఇవాళ సార్. గోపాల్ సార్, మేడం గారు వచ్చేసి సురేష్ సార్, ప్రసాద్ సార్ వాళ్ళ ఫ్రెండ్ సార్ 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 వాళ్ళ భార్య. సార్ వచ్చి మినిస్టర్ దగ్గర పిఏ వా వా సూపర్. సార్. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మేడం గారు డీల్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ సార్. సెషన్ చాలా బాగా వచ్చింది సార్. ప్రతి విషయం చాలా మోటివేషన్ గా ఉంది సార్. ప్రతిదీ కూడా ఒక్క పాయింట్ అని కాదు సార్, మొత్తం అసలు టోటల్ సెషనే చాలా సూపర్ గా వచ్చింది సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా వచ్చింది సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ గోపాల్ సార్. మంచి ఎనర్జెటిక్గా మంచి స్టఫ్ ఇచ్చారు. ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీకి వర్డ్ ఎలా అంటే ప్రతి వర్డ్ చాలా చాలా వాల్యుబుల్. ఫస్ట్ నుంచి చివరి దాకా మా ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ టీమ్కి మంచి స్టఫ్ ఇచ్చారు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు, మరి ఇంకా కొత్త సబ్జెక్ట్తో మరిన్ని కొత్త పాయింట్స్తో మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీ థ్యాంక్ యూ సార్. డ్రీమ్ ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ శివరామ్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, సో నన్ను కూడా ఒక లీడర్ లాగా కన్సిడర్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నన్ను కూడా గుర్తించి సో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఎంటైర్ మీ టీంకి మన టీంకి సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ వెల్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్, వెరీ మచ్. ధన్యవాదాలు సార్. ఓకే లీడర్స్, రేపు మరొక పెద్ద లీడర్తో మళ్ళీ మనం కలుద్దాం. ఇప్పుడు ఈ సెక్షన్ క్లోజ్ చేస్తున్నాం లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. విజయ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీటింగ్ చెప్తారా? రేపు మార్నింగ్ క్లోజ్ చేస్తున్నారు. రేపు మార్నింగ్ మళ్ళీ 6 to 7 మళ్ళీ జూమ్ లో కలుద్దాం. విష్ యూ వెల్. మీటింగ్స్ ఉన్నాయి చూడండి. మీటింగ్ సార్ విజయ్ సార్. మీటింగ్స్ ఏమైనా షేర్ చేస్తారా? విజయవాడ ఉంది చూడండి ఈరోజు. హనుమాన్పేటలో సైదుల్ సార్ వస్తున్నారు. పోస్టర్ డిస్ప్లే చేయండి సార్. సార్ మీటింగ్ పోస్టర్ డిస్ప్లే చేయండి సార్. చేస్తాను సార్. లేటెస్ట్ గమనించండి, ఈ రోజు నూజివీడు డిఎల్సిపిలో 10:30కి సైదుల్ సార్ మీటింగ్ ఉంది. అట్లాగే విజయవాడ హనుమాన్పేటలో 2:30కి బిజినెస్ మీటింగ్ ఉంది. గ్రేట్ లీడర్ సైదుల్ సార్ డియూసిడిగా ఉంటూ మంచి వండర్ఫుల్ బిజినెస్ మీటింగ్ ఇవ్వడానికి నూజివీడు ప్లస్ విజయవాడ హనుమాన్పేటలో మంచి సెషన్స్ ఇవ్వడానికి బిజినెస్ మీటింగ్కి ఈరోజు మీటింగ్స్ ఉన్నాయి. దయచేసి అందరిని గమనించండి. ఇంకేమైనా ఉన్నాయి సార్? అలాగే ఆదివారం కావలిలో ఉంది. కావలి గ్రేట్ లీడర్ మహాగురూజీ సుబ్బయ్య శెట్టి సార్ గారు కావలి మీటింగ్ ఇచ్చారు. సో కావలి ఎంటైర్ టీం అందరూ కూడా కావలి సరౌండింగ్స్ ఉన్న వాళ్ళు గమనించండి. కావలి 3వ తారీఖు ఆదివారం కావలిలో, అలాగే 4వ తారీఖు సోమవారం గుంటూరు సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్ ఉంది. దయచేసి అందరూ గమనించండి. ఓకేనా సార్? ఓకే విజయ్ సార్. ఓకే క్లోజ్ చేద్దాం. 7:79. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్. షేర్ చేస్తున్నారు. అయిపోయింది సార్. గుంటూరు. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.